ఈ పాత నిబంధనకి క్రొత్త నిబంధనకి మధ్య, అంటే మలాకీకి క్రొత్త నిబంధనకి మధ్య సుమారు 400 సంవత్సరాల నిశ్శబ్ద కాలం ఉంది. లైవ్లో ఇంకా సాంగ్ ప్లే అవుతుంది. 400 సంవత్సరాల నిశ్శబ్ద కాలం ఏ విధంగా నడిచిందో మనం చూసాం. ఆ నిశ్శబ్ద కాలాన్ని పురస్కరించుకుని చాలామంది రైటర్స్ ఏమంటారంటే దేవుడు నిశ్శబ్దంగా ఉన్నాడంటారు. దేవుడు నిశ్శబ్దంగా ఉన్నది కేవలం ప్రవక్తను పంపించడంలో నిశ్శబ్దంగా ఉన్నాడేమో కానీ, దేవుడు వాక్కును, ధర్మశాస్త్రాన్ని మరలా పునరావృతం చేసి తన ప్రజలకు వినిపించడంలో నిశ్శబ్దంగా ఉన్నాడేమో కానీ, చరిత్రలో మాత్రం ఆయన నిశ్శబ్దంగా లేడు. ఆయన నిశ్శబ్దంగా లేడనడానికి గుర్తులు ఏంటంటే, నెబుకద్నెజర్ అనే జోరేగన రేపినవాడు ఆయనే. బబులోను సామ్రాజ్యాన్ని తెర మీదకి తీసుకొచ్చింది ఆయనే. బలవంతులైన సామ్రాజ్యాన్ని ఎందుకు తీసుకొచ్చే ప్రభు అంటే, తన ప్రజలకి బుద్ధి లేని పనులు చేస్తున్నప్పుడు వాళ్ళకి భయభక్తులు, బుద్ధి నేర్పించడానికి పక్కనున్న బలవంతులైన బబులోను సామ్రాజ్యాన్ని రేపింది ఆయనే. ఆ తర్వాత మాదీయ పార్శకుల వరకు వాళ్ళ బానిసరకపు జీవితాన్ని నలిపిన తర్వాత వాళ్ళ ప్రార్థనలు, రెండవది వాళ్ళ పశ్చాత్తాపం, మూడవది వాళ్ళ పితరులకు దేవుడిచ్చిన మాట, వాగ్దానం, అబ్రహాం, ఇస్సాకు, యాకోబులకు ఇచ్చిన మాటని జ్ఞాపకం చేసుకొని సరిగ్గా పర్షియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ టైంలో వాళ్ళకి కాస్తంత పౌర హక్కులకి పెద్దపీట వేశారు. అంటే మీ భావాల్ని, మీ రిలీజన్, మీ మతాన్ని మేము గౌరవిస్తున్నాం, మీ కట్టడాల గురించి మీరు ఏదైతే ఇబ్బంది పడుతున్నారో వాటిని వెళ్ళి మరలా మీరు కట్టుకోండి అని నెహెమ్యా, ఎజ్రా, జరుబ్బాబెల్ టైంలో వాళ్ళకి పర్మిషన్ ఇస్తే సుమారు 3 భాగాలుగా, 3 గుంపులుగా యెరూషలేముకి మళ్ళీ రిటర్న్ జర్నీ స్టార్ట్ చేశారు. వాళ్ళు వచ్చిన తర్వాత కన్స్ట్రక్షన్ ఏం జరిగింది, ఎలా ఫైట్ చేశారు, ఆ యొక్క ఒత్తిడి పరిస్థితుల మధ్య నిర్మాణాల కొరకు వాళ్ళు ఎలాంటి దాతృత్వాన్ని కలిగి ఉండి వాళ్ళ జీవాన్ని, ప్రాణాన్ని, వారి రెక్కల కష్టాన్ని దేవుని యొక్క మందిరం కొరకు వాళ్ళు ఎంతగా త్యాగం చేశారన్నది నెహెమ్యా, ఎజ్రా గ్రంథాల యొక్క కూర్పు. మీకు అర్థమవుతుందిగా. రెండవది, ఆ తర్వాత అక్కడ నుండి వచ్చిన తర్వాత మాదీయ పారసికుల యొక్క ప్రభుత్వం మెల్లమెల్లగా సన్నగలింది. ఆ ప్రభుత్వం సన్నగలుతున్నప్పుడు ఒక భయంకరమైన సామ్రాజ్యం అప్పుడే పురుడు పోసుకుంది. ఆ భయంకరమైన సామ్రాజ్యానికి పురుడు పోసిన వాడు ఎవరంటే ద గ్రేట్ అలెగ్జాండర్. ఆ అలెగ్జాండర్ ఏం చేసాడో మనం చూస్తాం. కేవలం 7 నుంచి 10 సంవత్సరాల లోపు, అంటే 7 నుంచి 10 సంవత్సరాల లోపు ప్రపంచంలో ఉన్న మెజారిటీ దేశాలను చుట్టేశాడు. ఆ దేశాలను చుట్టడమే కాదు, ప్రపంచం మీద చాలా ఒత్తిడి తీసుకొచ్చాడు. ఆ ఒత్తిడి తీసుకొచ్చినప్పుడు అతనికి లొంగని రాజ్యం అంటూ ఏది లేదు. ఈవెన్ మన ఇండియా వరకు కూడా ఆయన దండయాత్రలు ప్రారంభమైనవి. ఆయన ప్రేమించిన గుర్రం మన ఇండియాలోనే చనిపోయిందని లాస్ట్ వీక్ మనం చూసాం. ఆ గుర్రం పేరు ఏదైతే ఉందో, ప్రస్తుతం పాకిస్తాన్లో ఉన్న ఆ పాకిస్తాన్కి పంజాబ్ ఏదైతే ఉందో ఆ పంజాబ్ ఏరియాకి ఆ పేరు పెట్టినట్టు మనకు తెలుసు. ఇక్కడ వరకు మనం ధ్యానించాం. రెండవది, గ్రీకుల పరిపాలనలో ఆ తర్వాత తెలుగు సామ్రాజ్యం ప్రారంభిస్తున్నప్పుడు ఇక్కడ ఎవరైతే ఉన్నారో పోరస్ అనే రాజు, అంటే పురుషోత్తముడు ఎవరైతే ఉన్నారో ఆయన కాస్త గట్టి పోటీ ఇచ్చిన తర్వాత తనకు ఒక సౌలభ్యం ఇచ్చాడు. ఆ సౌలభ్యం ఏంటంటే, నేనేమీ చేయను కానీ నా కింద రాజుగా బతికైన సౌలభ్యం ఇస్తే ఆయన కింద ఆయన తరపున ఇక్కడ రిప్రజెంట్గా రాజుగా పనిచేశాడు. ఆ తర్వాత తిరిగి వచ్చాడు. ఆ తిరిగి వచ్చినప్పుడు ఆయన కన్ను అటు సిరియా వైపు, ఇటువైపు పాలస్తీనా, ఇజ్రాయెల్ వైపు పడినప్పుడు సరిగ్గా జెరూసలేముని ఆక్యుపై చేయాలనుకున్న టైంలో జెరూసలేములో ఉన్న మాంక్స్ ఎవరైతే ఉన్నారో, యాజకులు, వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అర్థమైపోయింది ఈ మనిషిని మనం ఎదిరించడం కష్టం, ఈ మనిషికి మనం ఎదురు నిలబడడం జీవితంతో, ప్రాణాలతో సెలగాటవాడడం, ఇతనితో మనం ఫైట్ దిగే కన్నా ఈయనతో సందిగిపోవడం మంచిదని చెప్పి నిలువు టంగీలు వేసుకుని, టోపీలు పెట్టుకుని, శుభ్రమైన బట్టలు వేసుకుని ఆయనకి ఎదురుగా వెళ్ళి వందన వచ్చిన చెప్పి గుడ్ మార్నింగ్ చెప్పారు. ఆ గుడ్ మార్నింగ్ చెప్పినప్పుడు వాళ్ళతో మంచిగా మాట, ఎందుకంటే డిఫరెంట్గా ఉన్నారు వాళ్ళు చూసేసరికి. వాళ్ళ డ్రెస్ కోడ్ చూసినప్పుడు వాళ్ళు యుద్ధం చేయడానికి వచ్చినట్లు లేరు. వాళ్ళు చూస్తుంటే వాళ్ళ యొక్క యాటిట్యూడ్ రెక్లెస్గా అనిపించలేదు. అప్పుడు చూసినప్పుడు అలెగ్జాండర్ అని, ఎవరు మీరంటే, సార్ మీరు మా దేశాన్ని జయించడానికి వచ్చారు, మేము యాజకులు అంటారు, మమ్మల్ని దైవజనులు అంటారు, మా దేవుడు మీరు ఒకరోజు మా దేశాన్ని దర్శిస్తారని ముందే మా గ్రంథంలో రాయించాడని దానియేలు గ్రంథంలో ఉన్న ఆ సూర్యుడనే వచనాలు, యెహెజ్కేలు గ్రంథంలో ఉన్న కొన్ని వచనాలు, ఇంకా మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి, మేకా ఉన్నాడుగా, మేకాలో ఉన్న కొన్ని వచనాలు చూపించిన తర్వాత ఇదిగో ఈయన ఎవరో కాదు, ఇక్కడ రాయబడుతున్న సూర్యుడు వీరుడు ఎవరో కాదు, మీరే రాజు అనగానే మనోడు పొలకించిపోయాడు. ఎవరు? అలెగ్జాండర్. ఆ పొలకించిపోయిన తర్వాత వీళ్ళకి సంధి కుదిరింది. ఆ తర్వాత ఏం జరిగింది అన్న దగ్గర మన క్లాసు చెప్పండి. బ్రేక్ తీసుకుంది. బ్రేక్ తర్వాత ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాం. ఏమైంది తర్వాత? తన యొక్క వాణిజ్యాన్ని డెవలప్ చేయడానికి, అంటే తన వ్యాపార లబ్ధిని డెవలప్ చేయడానికి, ముఖ్యంగా
గ్రీకుల యొక్క భావజాలాన్ని ప్రపంచం మీద రుద్దడం స్టార్ట్ చేశాడు. గ్రీకులు భావజాలం ప్రపంచం మీద రుద్దాడంటే మీకు జరుగుతున్న వినబడుతున్న జాతరలు ఉన్నాయి చూసారా, ఇది గ్రీక్ కల్చర్. మీకు తెలియదు. కనబడుతున్న గాడ్స్ ఎవరైతే దేవుళ్ళు ఉన్నారో, ఒకరోజు మనం మాట్లాడదాం, కాకపోతే గొడవ అయిపోద్దని నేను మాట్లాడలేదు చాలా కాలం పాటు. గ్రీకు దేవుళ్ళు, స్థానిక దేవుళ్ళు అని చరిత్ర చెప్పి ఒక కూర్పు ఉంది. తగలడిపోద్ది అది మాట్లాడామంటే. వాటి యొక్క మూలాలు ఏంటి, ఇక్కడికి ఎలా వచ్చాయి ఏంటి అంటే మన ఇండియాలో ఉన్న మూలాలకి, నమ్మకాలకి గ్రీకులకి దగ్గర సంబంధాలు ఉన్నాయా? ఉన్నాయి. నార్త్ ఇండియన్స్ అందరూ ఎవరైతే ఉన్నారో వీళ్ళ యొక్క మూలాలన్నీ వాళ్ళకి చుట్టాలుగా వ్యవహరించే కొన్ని వంశాలు ఉన్నాయా? ఉన్నాయి. సౌత్ జోన్కి నార్త్ జోన్కి ఎందుకు మనుషుల యొక్క ఎత్తులో కానీ, రంగులో కానీ, జుట్టులో కానీ ఎందుకు అంత తేడా ఉంటాం? దాని మూలాలు తెలియాలి. దీనికి బైబిల్ చరిత్రకి సంబంధాలు ఉన్నాయా? ఉన్నాయి. ఇదంతా ఎక్కడుందంటే ఆ 400 సంవత్సరాల నిశ్శబ్ద కాలంలో ఉంది. ఈ 400 సంవత్సరాల నిశ్శబ్ద కాలం మనం ఎందుకు తెలుసుకోవాలి అంటే, ఈ 400 సంవత్సరాల చరిత్ర మనం తెలియకపోతే క్రొత్త నిబంధన రచయితలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ప్రభావం ఈ గ్రీక్ అంటే కోయినోనియా అనే గ్రీక్ లాంగ్వేజ్ను ఉపయోగించి క్రొత్త నిబంధన రాశారన్న ఆ సెన్స్ మనకు తెలియకపోతే క్రొత్త నిబంధనలో కొన్ని విషయాలు, ప్రాంతాలు మన బుర్రకి అర్థం కావు. అందుకే ఆ చరిత్రలోకి వెళుతున్నాం. ఏముంది అసలు ఏంటి దీని గురించి తెలుసుకోవడానికి ఒక హెడ్లైన్ ఇస్తాడు చూడండి. ఒకసారి దాన్ని చూసి మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. వీలైతే మీకు ఓపుకుంటే గూగుల్ని అడుగుతారు, ఏఐని అడుగుతారు, ఇంకా అడ్వాన్స్ టెక్నాలజీ దేన్ని అడుగుతారు అడగండి. అది పూర్తిగా మీకు ఏం హిస్టరీ అవుతుంది, జస్ట్ బ్రీఫ్ హిస్టరీ ఇస్తుంది. ఆ బ్రీఫ్ హిస్టరీని చూసి మీరు మురిసిపోకండి. ఫుల్ హిస్టరీ కావాలంటే బైబిల్లో అదేమే దీనికి ఇచ్చాడు. కానీ మీకు ఎవిడెన్స్ కొరకు ఒకసారి వీలైతే ఎతకండి. దానికి ఒక టైటిల్ ఉంటుంది, ఒకసారి చూద్దాం. హెలెనిజం అంటారు దాన్ని. ఏంటది? హెలెనిజం అంటే, హెలెనిజం అనగానే గ్రీకు దేశీయ వాతావరణం అని దాని అర్థం. హెలెనిజాన్ని గురించి ఎందుకు మాట్లాడంటే, ఆయన ఎవరైతే ఉన్నారో ద గ్రేట్ అలెగ్జాండర్ ఎవరైతే ఉన్నాడో హెలెనిజం అనే ఒక ట్రాక్ లైన్ ఏర్పాటు చేశాడు. ఆ మాటలు బాగా వినండి. ముందుకెళ్ళే వాళ్ళు చాలా ఆశ్చర్యకరమైన సంగతులు మనకు ఉన్నాయి. మీరు మనం వినగలిగితే, ఓపుకుంటే, మనకు టైం సరిపోతే క్రొత్త నిబంధనలోకి అడుగులు వేసే పరిస్థితులు మనకు దగ్గర కానీ ఈరోజు మనం వెళతాం. నెక్స్ట్ ఎవరైతే ఉన్నాడో ద గ్రేట్ అలెగ్జాండర్ ఎవరైతే ఉన్నాడో హెలెనిజం అనేది స్టార్ట్ చేశాడు. అసలు హెలెనిజం అంటే ఏంటి? హెలెనిజం అనేది క్రొత్త నిబంధన ప్రవక్తల మీద కూడా లేదా క్రొత్త నిబంధన రచయితల మీద కూడా ఎందుకు ప్రభావాన్ని చూపింది? అసలు హెలెనిజం అంటే దాని డెఫినేషన్ ఏంటి? హెలెనిజం అంటే గ్రీకు యొక్క ఆదర్శాలను, బాగా వినాలి, గ్రీకు యొక్క ఆదర్శాలను, గ్రీకులో సంబంధించిన మౌలిక మూలాలను, అంటే గ్రీక్ సైన్స్ కానీ, గ్రీకు ఎకానమీ కానీ, గ్రీకు యొక్క కల్చర్ అంటే కళలు, సాహిత్యము, గణితము, తత్వశాస్త్రము, ఇంకా ఏవైతే ఉన్నావో వీటన్నిటినీ మిగిలిన ప్రజలకు నేర్పించే ఒక ప్రాజెక్ట్నే చెప్పండి హెలెనిజం అంటారు. మరలా ముఖ్యాంశాలు మరోసారి మళ్ళీ చెప్తున్నానండి. అంటే హెలెనిజం అంటే ఏంటి? హెలెనిజం అంటే దాని అర్థం ఏంటంటే, హెలెనిజం అంటే గ్రీకు సైన్స్ని కానీ, గణితాన్ని కానీ, కళలను కానీ, సాహిత్యాన్ని కానీ, దాని తత్వశాస్త్రాన్ని, మిగిలిన వాటిని మిగిలిన ప్రజలకు నేర్పించే ఒక పెద్ద ప్రాజెక్ట్ తీసుకున్నాడు ఎవరు? అలెగ్జాండర్. ఆ నేర్పించే ఆ ప్రాజెక్ట్నే హెలెనిజం అంటారు. ఎలా నేర్పించాడు? దీని ప్రారంభం మెల్లమెల్లగా, బాగా దీని ప్రారంభం మెల్లమెల్లగా 3 ప్రాంతాల మీద చూపించాడు. 1 పర్షియా, 2 ఈజిప్ట్, 3 సెంట్రల్ ఆసియా అంటే మనది ఈ దిగువ ప్రాంతం వరకు. ఈ 3 ప్రాంతాల వరకు, ఈ 3 ప్రాంతాల మీద చాలా ఎఫెక్ట్ చూపించాడు. ఏ ఎఫెక్ట్ చూపించాడు, ఏం చూపించాడు? ఇది ముఖ్యంగా ఇది ఏం చూపించాడంటే గ్రీకు సైన్స్ని అలవాటు చేశాడు. అడుగుతున్నాను, సైన్స్ అనే వర్డ్ పుట్టించింది ఎవరు చెప్పండి? మరలా చెప్తున్నాను, వర్డ్ కాదు, సైన్స్ అన్న దానికి కళ్ళు తెరిసేలాగా స్టార్ట్ చేసింది ఎవరు? గ్రీకులు. నెక్స్ట్ గణితం, ఎకనామిక్స్ పుట్టింది ఎక్కడ? గ్రీకులో. ఇంకా అడుగుతున్నాను, అసలు గ్రావిటీ అనేది సర్ ఐజక్ న్యూటన్ చెప్పకముందే గ్రావిటీ ఫోర్స్ని గురించి మాట్లాడిన సైంటిస్టులు ఎవరు? గ్రీకులు. ఇంకా సాహిత్యం అంటే లిటరేచర్ ఏదైతే ఉందో, అరే ఒక లైన్, ఒక పదానికి పదానికి లింక్ ఉండాలి, ఒక ఫ్లో ఉండాలి, అంటే ఒక పదానికి ఒక అందం ఉండాలని ఒక రైటింగ్ స్టైల్ తీసుకొచ్చింది ఎవరు? గ్రీకులు. ఇంకా వాళ్ళు చేసింది చిన్న విషయం కాదు, తత్వశాస్త్రం అంటే వాళ్ళ ఫిలాసఫీలు మాట్లాడతారు, థియాలజీ మాట్లాడతారు. వాస్తుశాస్త్రం పుట్టించింది ఎవరు చెప్పండి? వాస్తు, అక్కడో దిక్కు, ఇక్కడో దిక్కు, ఇక్కడ ఒక దిక్కు అంటే వాస్తు పుట్టించదు వాళ్ళు.
శిల్పాశాస్త్రం అంటే శిలలపై శిల్పాలు చెక్కింది వాళ్ళే. అంటే ఈ ప్రపంచానికి కొన్ని తెలియకుండానే ఇప్పటికీ ప్రాక్టీసులుండి అలవాటు పడిపోయిన అలవాట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి కాదు, ఎవరు తెచ్చారు ఈ ప్రపంచం నెత్తి మీద కంటే ద గ్రేట్ అలెగ్జాండర్ హెలినిజం అనే ఆ ట్రాక్ మీద ప్రపంచానికి అలవాటు చేయడం స్టార్ట్ చేశాడు. ఇంకేం చేశాడు? దీన్ని డెవలప్ చేయడానికి ముఖ్యంగా 3 కారణాలు తీసుకోండి. ఒకటి, వ్యాపారం పెద్ద పెట్టేశాడు. అంటే వ్యాపారం ద్వారా పబ్లిక్తో మిళితం అవుతారనమాట. ఇప్పుడు ఎక్కడ ఉన్న వ్యాపారస్తులు అందరూ రోజులు ఇక్కడ ఉండిపోతారు, మన భాష మాట్లాడేస్తున్నారు లేదా? నార్త్ ఇండియన్స్ ఉన్నారు కొంతమంది, రాజస్థాన్ అక్కడి నుంచి ఎక్కడికి వచ్చి మనకి సలాట్లు అమ్ముతారా, ఏంటవి పానీపూరి, లాపూర్లు, అండా బజ్జీ ఇంకా ఉన్నాయి కదా, ఇవన్నీ అమ్ముతారు. ఆడు తెలుగు ఎంత బాగా మాట్లాడాడని అడుగుతాను. ఇన్ని సంవత్సరాలు ఇక్కడ ఉండి అడుగుతాను, ఇక్కడికి వచ్చి ఆ ఏరియా నుంచి వచ్చి ఇక్కడ పిల్లల్ని చేసుకున్న వాళ్ళు లేరు, ఇక్కడున్న మన కుటుంబీకులు వాళ్ళని పెళ్ళాడిన వాళ్ళు లేరు. అడుగుతాం. చాలా వ్యాపారాలు ఉన్నాయి, కొన్ని వ్యాపారాల పేర్లు ఎత్తాను నేను, మీరు చూడండి. మెజారిటీ వ్యాపారం అంతా ఎక్కడి నుంచి వచ్చింది? నార్త్ ఇండియన్స్. నడుతున్నాను, ఎక్కడెక్కడున్న వాళ్ళందరూ ఇక్కడ వచ్చారు. ఈ నార్త్ ఇండియన్స్ ఎక్కడి నుంచి వచ్చారు? గ్రీకు మూలాల నుంచి వచ్చారు. ఇంకా మాట్లాడుకుంటా అంటే వ్యాపారానికి పెద్దపేట వేయాలన్న ఒక పెద్ద ఆలోచనలు ఎవరు కలవు? ఈ రాజుకు వచ్చినాయి. వ్యాపారం ఉంటే ప్రపంచాన్ని ఆలొచ్చు. 2, విద్యకు పెద్దపేట వేయాలి. 3, ప్రజలకి పెళ్ళిళ్ళు అవ్వాలంటే ఆ జాతి ప్రజలకి ఈ జాతి ప్రజలకి పెళ్ళిళ్ళు అవ్వాలని గ్రీకు పౌరులు ఎవరైతున్నారో సామాన్యమైన జాతులకు చెందిన వాళ్ళందరినీ పెళ్ళాడడం స్టార్ట్ చేశారు. ఇవన్నీ మాకెందుకంటే మీకు ఒక పాయింట్ చెప్తాను, గుర్తుపెట్టుకునే. ఉదాహరణకి తిమోతి నాన్నగారు ఎవరు చెప్పాలి అధ్యక్ష, చెప్పండి. తిమోతి వాళ్ళ నాన్నగారు ఎవరు? గ్రీకు పౌరుడు. వాళ్ళ అమ్మగారు ఎవరు? యూదురాలైన ఈవిడ గ్రీకు పౌరుడిని ఎట్టా చేసుకుందా? నువ్వు పెద్ద తల పీక్కుంటే ఎట్టా చేసుకుంది? అలెగ్జాండర్ టైంలో హెలినిజం అనే ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ అయితే ఆ ప్రాజెక్ట్లో దిగువ స్థాయి అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో ఈ అమ్మాయిల్ని గ్రీకు పౌరులు పెళ్లి చేసుకోవడం అనేది ఆ రోజుల్లో పెద్ద విషయం. ఎందుకు అలాంటి పెళ్ళిళ్ళు చేసుకోవడానికి ఈ అలెగ్జాండర్ ఎంకరేజ్మెంట్ ఇచ్చాడు? ఎందుకు ఎంకరేజ్ చేశాడంటే తన భావజాలం అంటే వాళ్ళ గ్రీకుల సంస్కృతి ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చెందాలని ఈ పెళ్ళిళ్ళకి రిబ్బన్ కటింగ్ చేశాడు అనమాట. 1, వ్యాపారం చేశాడు. 2, విద్యకు పెద్దపీట వేశాడు. 3, ఇతర జాతి ప్రజలకు పెళ్ళిళ్ళు చేయడం స్టార్ట్ చేశాడు. నెక్స్ట్, ఇలా తీసుకొచ్చిన ఆయన తర్వాత మెల్లగా ఈ ప్రపంచానికి ఎలా అలవాటు చేశాడు? గణితం అలవాటు చేశాడు. ఆ గణితంలో కొంతమంది సైంటిస్టుల పేర్లు ఉంటాయి చూడండి. ఆ సైంటిస్టుల పేరు చూడండి. యూక్లిడ్ అనే ఒక ఆయన ఉంటాడు, ఆయన ఫాదర్ ఆఫ్ జెమెట్రీ అంటారు. అంటే ఏంటని అడగండి, అదంతే. జెమెట్రీ అంటే తెలుసుగా, బొమ్మ ఏదో ఎందుకంటే ఇది కదా. నెక్స్ట్, అది జెమెట్రీ తెలుసుగా, సింబల్స్తో లెక్కలేసి సింబల్స్తో దిక్కులు చెప్పి. జెమెట్రీ అంటే ఇది, అంటే లెక్కలకు మూలం అదే. ఫాదర్ ఆఫ్ జెమెట్రీ అంటే ఎవరంటే అదిగో ఆయన ఆ కనబడుతున్నాడు చూసారు. అంటే ఈ ప్రపంచం ఈరోజు లెక్కలేసుకుంటుందంటే 10, 20, 30, 40 ఒక సంఖ్య మనం మాట్లాడుకుంటున్నామంటే దీన్ని సిస్టమేటిక్గా తీసుకొచ్చిన మూలకర్తలు ఎవరంటే వీళ్ళని ప్రపంచానికి పరిచయం, అంటే వీళ్ళ సబ్జెక్ట్ని ప్రపంచానికి పరిచయం చేయడానికి ఉర్రోతలూగింది ఎవడంటే చెప్పండి, ద గ్రేట్ అలెగ్జాండర్. 2వది అంటే లెక్కలకి మూలాలు వీళ్ళే. 3వది ఎవరైతే ఉన్నారంటే న్యూటన్ చెప్పకముందే గ్రావిటీ ఫోర్స్ ఉన్నదని చెప్పింది ఆర్క్. ఎవరైతే ఉన్నారో ఆర్కిమెడిస్, ఎవరైతే నెక్స్ట్ ఈయనే. అంటే భూమికి ఆకర్షణ ఉంది. ఒక వస్తువు ఎందుకు ఎగిరిపోవట్లేదు, ఒక వస్తువు ఎందుకు అంటు పెట్టుకుని ఉంటుంది. ఒక వాహనంలో ప్రయాణిస్తున్న ఇప్పుడు ఉన్నామండి, మనం ఇలా ఈ వస్తువు పైకి వేసినప్పుడు ఇలా వెళ్ళిపోయిన తర్వాత ఈ వస్తువు ఇక్కడే పడాలి, ఇది ఇక్కడే పడుద్ది. కానీ మన వాహనంలో ఉన్నప్పుడు, వాహనంలో వెళ్తున్నప్పుడు ఈ వస్తువు ఇలా పైకి వేసినప్పుడు ఇది ఎక్కడ ఉండాలి, వాహనం ముందుకు వెళ్ళిపోవాలి, కానీ వెళ్తుందా? ఎప్పుడైనా ఆలోచించారా? అలాంటివి ఆలోచించరు. ఆ టీవీ చూడడం సరిపోతుంది, అందులో కూర్చుని. ఒక వస్తువుని అడుగుతున్నాం, ఇలా మనం మళ్ళీ అడుగుతున్నాం, కిటికీలోంచి ఒక వస్తువును బయటకెట్టి ఇలా బయటకు వేసిన తర్వాత వస్తువు కింద పడిపోద్ది. కానీ అదే వస్తువును సమాంతరమైన ప్లేస్లో తీసుకుని దాన్ని ఇలా పైకి వేసినప్పుడు అది అక్కడ పడిన తర్వాత మనం ముందుకు వెళ్ళాలి, కానీ అది ఎక్కడ ఉందో సరిగ్గా అక్కడే పడుతుంది. ఎందుకు?
ఆ వస్తువుకి, ప్రయాణిస్తున్న వ్యక్తికి, వీటన్నిటికీ గ్రావిటీ ఫోర్స్ అని ఒక సిస్టమ్ ఉంటుందని ఇలాంటి పెద్ద పెద్ద విషయాలు మన కళ్ళు తెరకముందే మీ నానమ్మ మా నానమ్మ పుట్టకముందే ఇలాంటి పెద్ద విషయాలు మాట్లాడింది ఎవరంటే ఆ గ్రీకు సైంటిస్టులు మాట్లాడారు. 16వ శతాబ్దంలో సైన్స్ అంటే ఏంటో అర్థం అవడం స్టార్ట్ అయింది మనకి. కానీ 16వ శతాబ్దం ఎక్కడ, క్రీస్తు పూర్వం 500 లేదా క్రీస్తు పూర్వం 600, 500, 200, 300 అంటే క్రీస్తు పూర్వం ఆ రోజులు ఎక్కడ, ఇప్పుడు ఎక్కడ? ఆ రోజుల్లో ఎంత పెద్ద సైన్స్ మాట్లాడారంటే వీళ్ళు ఎంత పెద్ద మేధావులండి వీళ్ళు. ఇంకేం మాట్లాడారు? అరిస్టాటిల్. కొంచెం వినండి ఈయనకి వచ్చి. అరిస్టాటిల్ ఎవరైతే ఉన్నారో భూమి కేంద్రస్థానం అని మొట్టమొదటిసారిగా చెప్పింది ఎవరు? ఈయనే. భూమి కేంద్రస్థానం అని మొట్టమొదటిసారిగా ఎందుకు చెప్పాడంటే వాళ్ళకి అర్థమవుతుందంటే భూమి గుండ్రంగా ఉందని గెలీలియో చెప్పకముందే. భూమి గుండ్రంగా ఉందని చెప్పింది ఎవరు? గెలీలియో. మనకు తెలిసిన ఇప్పుడు మన గెలీలియో భూమి గుండ్రంగా ఉందని చెప్పకముందే చాలా వరకు భూమి గుండ్రంగా ఉందని చెప్పిన గొప్ప సైంటిస్ట్ ఎవరంటే ఈయనే. ఇవన్నీ మాకు ఎందుకు చెప్తున్నారు? మేము స్కూల్లోనే తెలంగాణ అన్నట్టు ఎర్రగా చూస్తున్నారు కొంతమంది. వినాలి రయ్యా, నీ క్రొత్త నిబంధన నీకు ఏటో అర్థం కావాలంటే ఇవన్నీ నీకు వినాలి. ఎందుకంటే కొంతమంది నాన్న ఏమనుకోకండి, కరోనా బ్యాచ్ ఉన్నారు నాకు తెలుసు. కరోనాలో బాసిపోయారు దేవుడు దేవాలు చాలామంది. వినండి, అక్కడ ఎలాగ వినేయడం కనీసం ఇక్కడ వింటే అసలు న్యూ టెస్టిమెంట్కి సైన్స్కి సంబంధం ఏంటో మనకు అర్థం. క్రొత్త నిబంధనకి ఈ విషయాలకి సంబంధాలు ఉంటాయంటే ఉంటాయి. నువ్వు ఎప్పుడు మత్తయ్య కోసం జక్కయ్య కోసమే విన్నావు, గట్టిగా మాట్లాడితే మేరమ్మ కోసం విన్నావు. నీకు కలిగింది ఏమంటే 10 రూపాయలు ఇచ్చి వెళ్ళిపోయావు. నువ్వు చదవకపోయినా పాస్ చేయమని పాస్టర్ గారితో ప్రార్థన చేసేసుకున్నావు. నేను చేసిన భక్తి అది నేను అడుగుతున్నాను. అది కదా అయ్యా భక్తి అంటే. భక్తి అంటే చూడు, ఇదిగో అనేకమైన మనకు మింగుడు పడిన విషయాలు ఉన్నాయి. అరిస్టాటిల్ ఎవరు? ఈ అరిస్టాటిల్ అంటే ద గ్రేట్ అలెగ్జాండర్ అని మాట్లాడుకుంటున్నామే. ఆయన గురువు ఎవరు? అలెగ్జాండర్ కొరకు, అరిస్టాటిల్ కొరకు బైబిల్లో వీళ్ళ ప్రస్తావన ఉందంటే ఉందే. వీళ్ళ ప్రస్తావన బైబిల్లో అడుగడుగున రచనలో కూర్పు జరిగిందంటే జరిగింది. అందుకే అరిస్టాటిల్ భూమి కేంద్రస్థానం అని ఏదో ఒక కేంద్రస్థానం చెప్పాడు. సూర్యకేంద్ర సిద్ధాంతం కోపర్నికస్ చెప్పకముందే భూమి కేంద్రం అంటే ఒక కేంద్రం ఉంది, దాని చుట్టూ ఈ గ్రహాలన్నీ కలిసి తిరుగుతున్నాయన్న సంగతి ముందుగా ప్రస్తావించింది ఈయనే. తర్వాత కోపర్నికస్ తప్పు అని చెప్పాడు. కానీ గెలీలియో చెప్పకముందే భూమి గుండ్రంగా ఉందని చెప్పాడు. ఇలాంటి విషయాలు ఎత్తకముందే అనేక విషయాలు ఎత్తి మాట్లాడు. అందుకే ఈయనకి శిష్యుడు అంటే నెంబర్ 1 స్టూడెంట్గా పనిచేసిన స్టూడెంట్స్ ఒక స్టూడెంట్ ఎవరంటే ద గ్రేట్ అలెగ్జాండర్. అంటే అలెగ్జాండర్ ఫిలాసఫీ చదివేవాడు. అలెగ్జాండర్కి గణితం బాగా తెలుసు అంటే తెలుసు. అలెగ్జాండర్కి సైన్స్ మీద పట్టు ఉందంటే ఉందే. అందుకే మీరు అలెగ్జాండర్ నిద్రపోయినప్పుడు ఏం చేసేవాడిని గూగుల్ తల్లిని అడగని చెప్తుంది. ఏం చేసేవాడు తెలుసా? తల దగ్గర 2 పెట్టుకున్నాడు. ఒకటి కత్తి, 2 తత్వజ్ఞానపు పుస్తకం పెట్టుకున్నాడు. ఈ 2 పెట్టుకుని నిద్రపోయేవాడు. అంటే నిద్రపోయే ముందు పుస్తకం చదివాడట. మెలుకు కలిగి ఉన్నప్పుడు జాగ్రత్త కలిగి ఉండడానికి తల దగ్గర కత్తెట్టు. అంటే ఈయనకి తత్వజ్ఞానాన్ని గూర్చిన కాస్త పట్టు ఉంది. అందుకే ఆ పట్టు ఆయనకు ఉంది కనుక ప్రపంచంలో సైన్స్ అభివృద్ధి పొందాలి, ప్రపంచంలో పౌర హక్కులకు పెద్దపీట వేయాలి, ప్రపంచంలో ఎవరైతే వ్యక్తిగత జీవితానికి వికాసానికి మనం సౌలభ్యం కల్పించాలని ఇలాంటి భావజాలం ఈ వ్యక్తికి వచ్చిందంటే కారణం ఏంటి చెప్పండి? ఈయన ఫిలాసఫీ చదివాడు కనుక. ఎవరు? అలెగ్జాండర్. అంటే ఎవడ పడితే వాడికి వస్తాయి ఈ థాట్స్ ఇవి. వ్యక్తిని వ్యక్తిగా గౌరవించాలి, వ్యక్తికి పౌర హక్కులు ఇవ్వాలి, వ్యక్తికి లిబర్టీ అంటే ఏంటో తెలియాలి, వ్యక్తికి గణితం తెలియాలి, సైన్స్ తెలియాలి, కొన్ని మూఢనమ్మకాలకు దూరంగా ఉండాలి. ఇలాంటివన్నీ ప్రజలు నేర్చుకోవాలి. మా యొక్క సంస్కృతి అంటే మా జ్ఞానము ప్రపంచానికి జ్ఞానం నేర్పించాలని ఇలాంటి గొప్ప భావజాలం వచ్చిందంటే, ఇలాంటి పెద్ద ఆలోచనలు ఇతనికి వచ్చినాయంటే నేను బహుశా బాగా చదువుకున్నాడు. ఎక్కడ చదువుకున్నాడంటే ఇలా గురువుగారు ఎవరు చెప్పండి? అరిస్టాటిల్ అని ఆయనకు ఒక కితాబ్ ఉందిగా సైన్స్లో, శాస్త్రాల పితామహుడు ఎవరు? అరిస్టాటిల్ అంటారు. అంటే ఆయన ఎవరని అడగండి, ఆయనే. అంటే శాస్త్రాల పితామహుడు. అయితే నెక్స్ట్ ఈ అలెగ్జాండర్ ఇంకా ఏం చేశాడంటే మనకు తెలుసు, కొంచెం ఇన్ఫర్మేషన్ మనకు కావాలి. పట్టణాలు కట్టడంలో పెద్ద పెట్టేశాడు. సుమారు 70 పట్టణాలు కట్టాడు. ఎన్ని పట్టణాలు? 70. అంటే 70 పట్టణాలు కడితే మాకేంటి, కట్టకపోతే మాకేంటి అనకంటే మనకు కావాల్సిన ఒక సిటీ ఉంది. అందులో ఆ సిటీ నుంచి ఒక హీరో వచ్చాడు మన దగ్గరికి. ఆ హీరో పౌలు గారికే పోటీ ఇచ్చాడు. చెప్పగలిగిన వారు చెప్తారు. నేను రీసెంట్గా లెసన్ చెప్పాను. అది చెప్పండి. ఎవరు చెప్పారు ఇప్పుడు? అపోల్లో. అది ఎవరు? అపోల్లో గారి యొక్క సొంత ఊరు ఏ ఊరు? అలెగ్జాండ్రియా. అంటే ఆయన కట్టిన 70 పట్టణాల్లో పేరెన్నిక కలిగిన పట్టణం ఏదంటే అలెగ్జాండ్రియా.
అలెగ్జాండ్రియా అనే ఊరు ఎవరు కట్టించారంటే ద గ్రేట్ అలెగ్జాండర్ కట్టించాడు. ఆ ఏరియాలో పుట్టిన పౌరుడు ఎవరంటే అపోల్లో. అపోల్లో గ్రీకు పౌరుడు, అంటే అటు గ్రీకు ఇటు యూదులకి మిళితమైన రెండు సంస్కృతుల మధ్య పుట్టిన పౌరుడు. ఎవరు చెప్పండి? అపోల్లో. అంటే ఇలాంటివన్నీ తెలియాలంటే ఖచ్చితంగా ఈ నిశ్శబ్ద కాలంలో ఉన్న చరిత్ర మనకు తెలియాలా వద్దా? ఇవేమీ తెలియకుండా నువ్వు క్రొత్త నిబంధన చదవడం స్టార్ట్ చేస్తే కొన్ని అర్థమవుతాయి, చెప్పండి, కొన్ని అర్థం కావు. నీకు క్యారెక్టర్ స్టడీ విషయాలు అర్థం కావచ్చేమో కానీ చరిత్ర, భౌగోళిక సాక్ష్యాలు, దేవుడు మాట్లాడిన భవిష్యత్తు చర్యలు ఇవి అర్థం చేసుకోవడానికి కొంచెం కష్టంగానే ఉంటుంది. వాటిని అర్థం చేసుకోవాలంటే ఇదిగో ఖచ్చితంగా అలెగ్జాండ్రియా అనే టౌన్ అనేది ఎలా వచ్చిందో తెలియాలంటే దాని హిస్టరీ తెలియాలి. పౌలు గారి యొక్క శిష్యుడు, ప్రధాన శిష్యుడు తిమోతి వాళ్ళ నాన్నగారు గ్రీకు పౌరుడు ఎందుకయ్యాడు తెలియాలంటే హిస్టరీ తెలియాలి. కొన్ని టౌన్స్కి ఎందుకు ఆ పేర్లు పెట్టారు, కొన్ని శిల్పాలకు ఎందుకు ఆ పేర్లు పెట్టారు తెలియాలంటే ఖచ్చితంగా ఇదిగో ఈ చరిత్ర తెలియాలి. అందుకే అలెగ్జాండ్రియా ఏరియా, ఆ టౌన్ కట్టించింది అలెగ్జాండర్, ఆ ఏరియా నుంచి వచ్చింది అపోల్లో. ఇంకా శిల్పాశాస్త్రానికి అంటే శిల్పకళలకి పెద్దపీట వేసాడంటే శిల్పాలు ఏందో మనం చూసాం ఇమేజ్లు, శిల్పాలు చెక్కి వాటికి రకరకాల రూపాలు ఇచ్చి ఈ సిస్టమ్ తీసుకొచ్చింది వాళ్ళనండి. ఇప్పటికీ స్టాటిల్ పెట్టుకుంటాం ఎక్కడ పడ అక్కడ గొడవలు వేసుకుని ఆ పార్టీ వస్తే ఆలెట్టేస్తారు, ఈ పార్టీ వస్తే ఎలెట్టేస్తారు. అసలు ఒక నాయకుడికి ఉండాలని స్టార్ట్ చేసింది ఎవరు తెలుసా? గ్రీకులే. వీళ్ళు వచ్చినప్పుడు ఏ గ్రహాలు పెడతారు ఆలోచన, అన్ని గ్రహాలు మనమే చూస్తాం, మనకు అసలు సిగ్గులేదు. మనకి విగ్రహం కట్టి విగ్రహాలు పెట్టి ఆ విగ్రహాలకు పేర్లు పెట్టి ఇలాంటి విషయాలన్నీ నేర్పించింది ఎవరంటే ఇదిగో వీళ్ళే. ఈ సంస్కృతికి పెద్దపీట వేసింది వీళ్ళే. ఇలాంటి విషయాలను నేర్పించారు. ఈ శిల్పాశాస్త్రం అభివృద్ధి పొందే కొలది సరిగ్గా ఆ టైంలోనే మన ఇండియాలో కొత్త విప్లవం స్టార్ట్ అయింది. ఆ టైంలోనే అది గ్రీకుకి చాలా దగ్గరకు ఉంటుంది. ఆ గ్రీకు భావజన అంటే వ్యక్తిలోనే జీవం ఉంది, వ్యక్తిలోనే దైవత్వం ఉంది, వ్యక్తిలోనే వికాసం ఉంది. ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూడక నిన్ను నువ్వే నమ్ముకుని చెయ్యాల్సింది చేయని ఈ భావజాలం పుట్టించిన ఒక వ్యక్తి ఉన్నాడు అదే టైంలో. ఎవరు చెప్పండి? మన ఇండియాలో ఇట్టవలేదు అది. మన ఇండియాలో ఇట్టవ్వకుండా ఈ మోతుబర్లు కొంతమంది ఉన్నారు పెద్దోళ్ళు, వాళ్ళ పేర్లు చెప్పకూడదు, ఈ ఉన్నారుగా పైనోళ్ళు అగ్ర కులం, వీళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ భావజాలం వస్తే అందరూ సమానం అయిపోతారని ఆ రిలీజన్ని తరిమేస్తే అది టిబెట్లోను చైనాలోను ఆ పైన థాయిలాండ్ ఇంకా కొన్ని ఏరియాస్ ఉన్నాయిగా, ఈ ఏరియాలో బాగా డెవలప్ అయింది. ఆ రిలీజన్కి మూలమైన ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన పేరు ఏం పేరు చెప్పండి? అది ఎవరు? గౌతమ్ బుద్ధుడు. బౌద్ధుడు ఎవడు కాదు, గౌతమ్ బుద్ధుడు. ఎవరు? బుద్ధుడు. ఈ బుద్ధుడికి మళ్ళీ అంటే బాగుంది ఈ శిలాశాస్త్రం ఏదైతే వచ్చిందో ఈ శిల్పాలు కట్టడం, ఈ శిల్పాలు కట్టిన తర్వాత గౌతమ్ బుద్ధుడికి మొట్టమొదటిసారి శిల్పం కట్టే టెక్నాలజీ ఎక్కడి నుంచి తెచ్చారో తెలుసా? హెలినిజం నుంచే తెచ్చారు. అంటే హెలినిజంలో ఏముంది? సైన్స్ ఉంది. హెలినిజంలో ఏముంది? గణితం ఉంది. హెలినిజంలో ఏముంది? సాహిత్యం ఉంది. హెలినిజంలో ఏముంది? శిల్పశాస్త్రం ఉంది. హెలినిజంలో ఏముంది? ఇదిగో ప్రపంచానికి వాళ్ళ యొక్క లా ఏదైతే ఉందో నేర్పించే పద్ధతి ఉంది. ఇన్ని నేర్పించిన తర్వాత గౌతమ బుద్ధుడికి మొట్టమొదటిసారిగా విగ్రహాలు కట్టాలన్న ఈ సంస్కృతిని వీళ్ళు ఎక్కడ చూసి నేర్చుకున్నారంటే ఇదిగో ఎక్కడ చూసి నేర్చుకున్నారు? ఈ గ్రీకుల దగ్గర నుంచి గౌతమ బుద్ధుడికి మొట్టమొదటిసారి మన ఇండియాలో శిల్పాలు కట్టడం స్టార్ట్ చేశారు. ఇవన్నీ హెలినిజంలో ఉన్న ప్రాజెక్ట్స్. ఇవన్నీ ఇంకా ఏం చేశారు? హెలినిజం వలన అలెగ్జాండర్ ఏం సాధించాడంటే కొన్ని పాయింట్స్ నేను త్వరగా చెప్తాను వినండి. ఆయన ఏం సాధించాడు ఇదంతా డెవలప్ చేసిన తర్వాత అంటే చాలా సాధించాడు. ఏం సాధించాడు? ప్రపంచవ్యాప్తంగా గ్రీకు భావజాలాన్ని వ్యాప్తి చేశాడు. రెండవది గ్రీకు నాగరికతని, సంస్కృతిని మరియు జీవన విధానాన్ని వ్యాప్తి చేశాడు. ఇంకా భారతదేశంలో ఉన్న వాస్తు శాస్త్రము, నమ్మకాలు, ముఖ్యంగా ఇక్కడ ఉన్న దేవుళ్ళు ఉన్నారు కొన్ని పేర్లు సేమ్ కలరు సేమ్ ఉన్నాయి కదా, సగం దేవుడు సగం చెప్పకూడదు. ఎదురు ఎప్పుడన్నా లైవ్ ఆపేసినప్పుడు ఫుల్ మాట్లాడుకుంది ఎప్పుడన్నా రండి అని చెప్తాను. గ్రీకు దేవుళ్ళు, స్థానిక దేవుళ్ళు అన్ని మబ్బులు ఇడిపోతాయి. ఇవన్నీ బాగుంటే అలెగ్జాండర్ దగ్గర నుంచి మన ఇండియా వరకు వ్యాపించింది వాస్తు శాస్త్రం, శిలాశాస్త్రం, ఇంకా భారతదేశంలోకి వచ్చినవి. ఈ శాస్త్రాలతో పాటు అక్కడ ఉన్న దేవుళ్ళను కూడా మన వాళ్ళు డౌన్లోడ్ చేసుకున్నారు, అంటే అరువు తెచ్చుకున్నారు. అందుకే చూడండి, ఇక్కడ సూర్యుడు దేవుడు ఉంటాడు చెప్పండి, అక్కడ సూర్యుడు దేవుడు ఉంటాడు కదా, జస్ట్ పేరు మారుతుంది, సౌండ్ మారుతుంది అంతే. అక్కడ నల్లగున్న ఒక ఆయన ఉంటాడు, ఇక్కడ నల్లగున్న ఆయన ఉంటాడు. ఎవరైనా అడగండి, సౌండ్ మారుతుంది అంతే. అక్కడ మీకు చెప్పాడు ఈ క్రిస్మస్ టైంలో హిస్టరీ మనం మదర్ అండ్ సన్ వర్షిప్ ఉంటుంది అక్కడ. అంటే మదర్ వర్షిప్ అని ఒకటి స్టార్ట్ అవుద్ది. బిడ్డనెత్తుకుని ఆరాధన చేసే ఒక తల్లి ఉంటుంది అక్కడ ఉంటుంది.
సేమ్ ఇక్కడ కూడా ఒక బిడ్డను ఎత్తుకున్న తల్లి ఉంటుంది. ఆ కుర్రోడు అసలు కుదురుండో, పక్కింట్లో దొంగతనాలు చేస్తాడు, ఎవడని అడగండి. సేమ్ స్టోరీలు. అంటే ఇవి ఎలా వచ్చాయంటే అలా వచ్చాయి. ఎలా వచ్చాయి చెప్పండి? అలెగ్జాండర్ యొక్క ప్రభావం ఇండియా వరకు పడింది. అందుకే మన ఆ దేవుళ్ళు చాలా దగ్గర ఉంటారు. మన వాస్తుశాస్త్రం ఆ వాస్తుశాస్త్రం ఒకటే. రెండోది మన సంఖ్యాశాస్త్రం అది ఒకటే. మన భావాల మూలాలు ముఖ్యంగా నార్త్ ఇండియన్స్ ప్రాక్టీసులన్నీ అక్కడికి సంబంధించినవే. ఆ కట్టు బొట్టు ఈ నుదుటి మీద ఎవరు ఉంటాయి చూసారా, ఇవన్నీ వాటికి సంబంధించినది. చూసారా అదే ఇవన్నీ అక్కడి నుంచి వచ్చినవి. అవి ఎక్కడి నుంచి వచ్చాయో మన క్రిస్మస్ టైంలో మన హిస్టరీ మాట్లాడుకున్నాం. మీకు ఓపుకుంటే ఇంటికి వెళ్ళిన తర్వాత వినండి. ఇంకా కిందకి ఇంకేం వచ్చింది? మూడో పాయింట్ చూస్తున్నాం మనం. ఈ హెలెనిజం వలన ఆయన స్టార్ట్ చేసిన దాంట్లో ఇంకా ఆయన సాధించింది ఏంటంటే ఆర్థిక వ్యవస్థను ఒక్కటిగా ఏర్పరిచారు. అంటే వన్ వరల్డ్ ఎకానమీని తీసుకొచ్చారు. అంటే ప్రపంచమంతా ఒక్కటే ద్రవ్యం మారాలి. అది ఇప్పుడు అదే స్టార్ట్ చేయాలనుకుంటున్నారుగా. ఇప్పుడు యూరోపియన్ యూనియన్ కానీ లేదా ఇంకా ఏదైతే పెద్ద పెద్ద దేశాలు ఉన్నారో అందరూ కలిసి ప్రపంచ దేశాలన్నిటి దగ్గర ఒకే మనీ ఉండాలని ఒక ప్రాజెక్ట్ తీసుకుని ఈ ప్లానింగ్ ఇప్పుడు కదండి. అలెగ్జాండర్ ఎప్పుడో చేశాడు, చూశాడు, వాడేశాడు, పక్కన పడాడు, తర్వాత మొక్కసెక్కలు అయిపోయి ఎవడ కరెన్సీ వాడు పుడుచుకున్నాడు. వన్ వరల్డ్ ఎకానమీ తీసుకొచ్చింది ఆయనే. అందరినీ కలిపి ఒక జాతి ప్రజలుగా చూస్తూ ఒకే ఒక్క భాష మాట్లాడాలి. ఆ భాష కోయినోనియా గ్రీక్ మాట్లాడాలని గ్రీకుకి పెద్దపీట వేసింది. గ్రీక్ లాంగ్వేజ్కి పెద్దపీట వేసింది ఆయన. అంటే అందరూ ఒక్కటే, అందరూ ఒకే భాష మాట్లాడాలి. ఆ భాష ఏ భాష మాట్లాడాలంటే ఆ గ్రీకు మాట్లాడాలి. అందుకే న్యూ టెస్ట్మెంట్ ఎందులో రాశారు తెలుసా? చెప్పండి. అందుకు గ్రీకులో రాశారు. ప్రపంచమంతా గ్రీకు మాట్లాడాలి, ప్రపంచమంతా గ్రీకు మాట్లాడాలి. మా భావజాలను నేర్చుకోవాలని ఒక్క జాతి ప్రజలుగా చూడడానికి ఒకే ఆర్థిక వ్యవస్థను తీసుకొచ్చారు. ఒకే భాష మాట్లాడే ప్రజలుగా తీసుకొచ్చాడు. భాషకు పెద్ద పెట్టేసారు. ఈ రోజు ఇంగ్లీష్ మాట్లాడే ఎంత క్లాసిక్ ఫ్యాషన్గా మాట్లాడుతున్నారో ఆ రోజు గ్రీకు మాట్లాడడం కూడా అంత స్టైల్ అన్నమాట. ఆ రోజులో గ్రీకు వస్తాడు పెద్ద పండితుడు అని. అందుకే గ్రీకుకి చాలా పెద్ద పెట్టేశారు. తర్వాత గ్రీకు తత్వశాస్త్రాన్ని నేర్పించాడు. ఇంకా వాళ్ళకి సంబంధించిన అనేక విషయాలు, పెద్ద పెద్ద విషయాలు వారు నేర్పించడం స్టార్ట్ చేసిన తర్వాత రెండవది ఏదైతే ఉందో ఫిలాసఫీలో మొదటి శతాబ్దంలో వాళ్ళు పుట్టించిన ఫిలాసఫీ ఉందో చూస్తారు. ఈరోజు పాటలు రాసుకుంటాం, ఆ పాటలు చస్తే ఏ గొడవ లేదు, రేపు ఎవడు చూసొచ్చాడు, ఈరోజు ఉన్నాం కనుక ఎంజాయ్ చేద్దాం, ఎవ్రీ డే ఎంజాయ్. ఈ ఫిలాసఫీ పుట్టించింది ఎవరో తెలుసా? వాళ్ళే. ఎవరు? గ్రీకులే. అందుకే చూడండి, గ్రీకు పట్టణాలకి దగ్గరకున్న మరో పట్టణం కొరింథీ. ఏ పట్టణం? కొరింథీ. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మ్యాప్ చూడండి. ఈ కొరింథీలో ఈ కల్చర్ వచ్చేసింది. రేపు తిందుము గనక చెప్పండి, తాగముద్దుము, ఆడుదము, రేపు చనిపోదు గనక ఎవడు చూసేస్తాడు? ఉండగానే తిని తాగి దొల్లుదామన్న ఫిలాసఫీ ఏ సంఘంలోకి వచ్చిందంట? కొరింథీ సంఘానికి దగ్గరకు వచ్చిందంట. అంటే సంఘానికి కూడా ఎఫెక్ట్ ఇచ్చే ఫిలాసఫీలు, అంటే మొదటి శతాబ్దపు సంఘాన్ని సవాల్ చేసే ఫిలాసఫీ చెప్పింది ఎవరో తెలుసా? గ్రీకులు. అందుకే పౌలు గారు కొన్నిసార్లు మాట్లాడుతారు, ఇదిగో ఎవడైనను చమత్కారంగా కల్పించిన మాటల చేత మిమ్మల్ని చెరక పెట్టుకొని పోక అంటాడు. ఆ చమత్కారంగా కల్పించిన మాటలు అంటే ఏంటనుకుంటున్నారు? ఫిలాసఫీ, థియాలజీ. ఎవడైనా ఇదిగో ఇది తింటే మంచిది, అది తింటే మంచిది, ఇది తింటే మంచిది, అక్కడ పూజిస్తే మంచిదని ఇలాంటి శాస్త్రాలు మాట్లాడేవారు మీ మధ్య ఎక్కువైపోయారు, అట్టి వారితో జాగ్రత్త అని లెటర్స్లో రాస్తుంటారు. అప్పుడప్పుడు ఏవి పౌలు గారి మైండ్లో, అంటే ఏ విషయాలు ఆయన మైండ్లో పెట్టుకుని రాస్తున్నాడంటే ఆ రోజు గ్రీకు ఫిలాసఫీ సంఘాన్ని కూడా మార్చేంత ప్రమాదం తీసుకొచ్చిందంట. నిన్న మొన్న బెంగళూరు నుంచి ఒక సిస్టర్ ఫోన్ చేశారు, ఒక 10 days బ్యాక్ అనుకుంటా. ఆల్రెడీ కేరళలోకి వచ్చేసారు. కేరళలో యేసుక్రీస్తు వారు ఉన్నాడంట. కేరళలో కనబడకుండా ఉన్నాడంట. వీలైతే నన్ను ఫోన్ చేయమన్నారు, తీసుకెళ్ళి నాకు చూపించారంట. నాకు ఏం చేస్తున్నాడమ్మా అని అడిగాను నేను. చెప్తానంటే అంటే అన్న నేను నమ్మట్లేదు, మీ మెసేజెస్ నేను వింటాను, కాకపోతే వాళ్ళు ఇలా మాట్లాడుతున్నారని అంటే నేను అడుగుతున్నాను. అరే యేసుప్రభు వచ్చే సమయానికి పంచభూతాలు మిక్కటమైన యాంత్రంతో లయమైపోయి నాగరికత ముగిసిపోతున్న బైబిల్ ఎంత డెలిబరేట్గా మాట్లాడుతుంటే అలాంటి వచనాలు ఉన్నా కానీ ఇలాంటి ఫిలాసఫీని నమ్ముతున్నారంటే, అరే ఆధారాలు లేని విషయాలు మాట్లాడుతూనే ఈరోజు ఎంత జ్ఞానం బోధింపబడుతున్న టైంలో కూడా నమ్ముతున్నారంటే, ఇప్పుడు అడుగుతున్నాను చెప్పండి. ఆ రోజుల్లో గ్రీకులు మాట్లాడే ఫిలాసఫీకి లాజిక్ ఉండేది. ఆ లాజిక్ ఒక మాట చెప్తున్నానండి.
శరీరం బాగా వినండి, ఆ ఫిలాసఫీ అంటే పాడైపోతాం. శరీరం వట్టిది గనక దాన్ని మనం ఎక్కడికి మనం తీసుకెళ్ళలేం గనక, ఆత్మ పరిశుద్ధమైనది గనక, మనం చేసిన తప్పేది ఆత్మకు అంటుకోదు గనక, మనం ఏ పాపం చేసిన తప్పు లేదు, మట్టికి పోతుంది. ఆత్మ చెప్పండి పరమాత్మలో చేరుకుంటుంది. నువ్వు సుట్టగాలుతావో సిగరెట్ కాలుతావో ఏం కాలుస్తావు కాల్చు, నువ్వు చేసిన పాపమేది పవిత్రమైన ఆత్మకు అంటుకోదనగానే ఆ ఫిలాసఫీ నీకు ఎలాగ అంటుకుంటా చెప్పు. వస్తున్నాను ఈరోజు అంటామనో చెప్పండి. క్రైస్తవ్యం కన్నా ఏది బాగుంటుంది చెప్పండి. అరే నేను చేసిన తప్పేది నా లోపలికి నా ఆత్మక, వాళ్ళ ఫిలాసఫీ చాలా గట్టి చెప్తారండి వాళ్ళు. ఈ రామ్ గోపాల్ వీళ్ళందరూ నడుతున్న ఈ చిన్న చిన్న ఇంటర్వ్యూలు అండి వీళ్ళందరూ మాట్లాడేది. వీళ్ళందరూ పుట్టకముందు, వీళ్ళ ముత్తాతల పుట్టకముందు ఈ భావజాలానికి పెద్దపీట వేసింది ఎవరు చెప్పిన వాళ్ళు. వాళ్ళ తాతల పెద్దపీట వేస్తే వాళ్ళ పిల్లలే ఎథెన్స్లో పౌలు గారితో డిబేట్ చేస్తారు చూసారా, వాళ్ళే ఆ సబ్జెక్ట్ మాట్లాడింది. అక్కడ మాట ఎపిక్యూరీలు, ఇంకెవరున్నారు ఎపిక్యూరియస్, నెక్స్ట్ స్తోయికులు పౌలు గారితో ఎథెన్స్లో ఫైట్ చేస్తారు. ఎథెన్స్ గ్రీక్ రాజధానిగా. ఈ ఎపిక్యూరీలు ఎవరు, స్తోయికులు ఎవరు, వాళ్ళు మాట్లాడే ఫిలాసఫీ ఏంటో తెలియాలంటే మళ్ళీ చెప్తున్నాను చెప్పండి, ఈ 400 సంవత్సరాల చరిత్రలో ఏం జరిగిందో తెలియాలి. అది తెలిస్తే కానీ ఈ మేధావులేంటి, జ్ఞానులేంటి, పౌలు గారికి వీళ్ళకి ఎందుకు అన్నిసార్లు డిబేట్ అయ్యేది, ఏ విషయాల్లో మొదటి శతాబ్దపు వక్తలు ప్రసంగికులు ఎందుకు అన్నిసార్లు రే అది సరి అయిన విధానం కాదు నమ్మొద్దని ఎందుకు సార్లు అడిగారు. ఎందుకంటే ఆ గ్రీకులు ఇప్పుడు లేరేమో కానీ ఆ గ్రీకు భావజాలం ఇప్పటికీ సినిమాల్లో, రచనల్లో, పాటల్లో, పద్యాల్లో, ఈరోజు మనుషుల్లో, యంగ్స్టర్స్లో కనబడుతుందా లేదా? చస్తే ఎవరు చూసి వచ్చాడ్రా ఈరోజు బతుకుండగానే ఎంజాయ్ చేద్దామన్న ఫిలాసఫీ ఈ రోజుకి బతుకుందా లేదా? ఒకవేళ ఆత్మ అనేది ఉంటే ఆత్మకేమీ కాదు, శరీరం ఇక్కడే మట్టిలో మట్టి అయిపోతుంది, ఆత్మకేమవుతుందని ఈ భావజాలం పుట్టించి బతుకుతున్న వాళ్ళు ఈ రోజుకి లేరా? సవాల్ చేసే ఫిలాసఫీ చెప్పారు ఆ రోజు వాళ్ళు. అందుకే పౌలు గారు లాంటి వ్యక్తులు వాళ్ళతో చాలా పెద్ద డిబేట్ చేశారు. ఎందుకు ఆత్మ కట్టదు? దేవుడు చూసేది శరీరాన్నే కాదు, దేవుడు చూసేది ఆత్మను కూడా. పౌలు గారు చాలా పెద్ద వచనం వాడతారు, మీకు చెప్పాను, ఎంతమంది గుర్తుందో నాకు తెలియదు. ఆత్మకు శరీరం లేకపోతే వస్త్రాలు లేని మనిషితో సమానమన్న మాట పౌలు గారు కొరింథీ పత్రికలోనే వాడాడా లేదా? ఒక సొక్కావు లేకుండా ఒక మనిషి ఇక్కడ నిలబడితే ఎంత మనం చూడడానికి ఎంత బోడిగా మనకు కనబడతామంటే, దిగంబరత్వంతో ఒక సొక్కా లేడో నిలబడితే ఎంత అసహ్యంగా ఉంటుందో బాగా వినాలి. ఆత్మకు శరీరం లేకపోతే కూడా ఆత్మ కూడా దిగంబరత్వంతో ఉంటుంది. ఆత్మకు శరీరం ఉండాలని వాళ్ళ ఫిలాసఫీని బద్దలుకొట్టి మాట్లాడింది ఎవరో తెలుసా? మొదటి శతాబ్దం పౌలు, మొదటి శతాబ్దం మార్కు, ఎవరైతే ఉన్నారో మార్కు, లూకా, మత్తయ్య, వీళ్ళందరూ ఖచ్చితంగా వాళ్ళ ఫిలాసఫీని ఎద్దేవా చేశారు. అందుకే క్రొత్త నిబంధనకి వెళ్ళే ముందు ఇవన్నీ తెలియాలంటే ఇవన్నీ తెలియాలి. నెక్స్ట్ ఇంకేమి నేర్పించారు? అకాడమీ అనే పదం ఉంది కదా. విద్యను అంటే ఒక సబ్జెక్ట్ని తీసుకుని ఒక అకాడమీ పెట్టి అక్కడ కొంతమందికి ట్రైనింగ్ ఇచ్చి ఆ ట్రైనింగ్లో తయారైన వాళ్ళని బయటికి పంపించి ఈ ప్రాజెక్ట్ని అకాడమీ సెంటర్గా అకాడమీని స్టార్ట్ చేసిందంటే ఆ వర్డ్ స్టార్ట్ చేసింది ఎవరో తెలుసా? హెలెనిజంలో ద గ్రేట్ అలెగ్జాండర్ స్టార్ట్ చేశాడు. ఇప్పుడు ప్రతి ఒక్కరు అకాడమీ, ఆడే అకాడమీ, ఈడే అకాడమీ, ఈ అకాడమీ కలిగి ఎవరికి అకాడమీ తెలియదు. అడుగుతున్నాను, అకాడమీ అంటే దేనికి? ఇదిగో హెలెనిజం మూలం అది. గణితము, జాగ్రఫీ ఏవైతున్నావి అన్నీ మాట్లాడేవారు, అవన్నీ మాట్లాడే రోజుల్లో వాళ్ళు పెద్ద పెట్టేశారు. వీటన్నిటిని నేర్పించడానికి గొప్ప ఫిలాసఫీని ప్రారంభించడం ఆ రోజుల్లో ప్రారంభించారు వాళ్ళు. ఇంకేం చేశారు? సరిగ్గా ఆ టైంలోనే స్వేచ్ఛకు, వ్యక్తి యొక్క భావజాలానికి, వాళ్ళ యొక్క తత్వజ్ఞానానికి వాళ్ళు విలువనిస్తూ సరిగ్గా బాగా వినండి, అదే టైంలో రాజుల కింద మనుషులు బానిసలు ఉండకూడదు, ప్రతి ఒక్కరు స్వతంత్రంగా బతకాలి. ఎందుకంటే మన ముందు పరిపాలించిన అలెగ్జాండర్ నేను అనుకోండి, నా ముందు పరిపాలించిన నెబుకద్నెజర్ కానీ, నా ముందు పరిపాలించిన మాదీయ పారసికులు కానీ మనుషుల్ని బానిసలు చేశారు. నా రాజ్యంలో నేను రాజుగా ఉన్నా కానీ ఎవరి పౌర హక్కులకి భంగం కలగడానికి వీలు లేదని వ్యక్తి స్వేచ్ఛకు పెద్ద పెట్టేసిన పెద్ద మనిషి ఎవరు చెప్పండి? అలెగ్జాండర్. ఇంకా మీకు బాగా అర్థం కావాలంటే అలెగ్జాండర్ బాగా ఉన్నా. అలెగ్జాండర్ రాకముందు నెబుకద్నెజర్ టైంలో దానియేలు లాంటి వారిని ఏడిపించేశారు లేదా? బానిసలకు హక్కులు ఉన్నాయా? లేవు. నెక్స్ట్ పర్షియన్స్ టైంలో దర్యావేస్ ఉన్నాడు. దర్యావేస్ కిందంటే 17 సంవత్సరాల వయసులో ఆయన చెరగా, ఎవరు? దానియేలు 17 సంవత్సరాల వయసులో చెరగా వెళ్ళిపోయినప్పుడు అప్పుడు రాజు పరిపాలిస్తున్నది నెబుకద్నెజరు. 17 ఏళ్ళ అబ్బాయికి 70 సంవత్సరాల వయసు వచ్చే సమయానికి, ఈ 70 ఏళ్ళ వయసు వచ్చే సమయానికి అప్పుడు పరిపాలిస్తున్న ప్రభుత్వం మాదీయ పారసికులు, దర్యావేస్. మీకు అర్థమైనా అర్థమైపోయినా అర్థమైనట్టే.
17 ఏళ్ళ వయసులో నెబుకద్నెజరు, 70 ఏళ్ళ వయసులో దర్యావేస్ అంటే ఈ ఉమ్మడి ప్రభుత్వం వచ్చే సమయానికి కొన్ని టీమ్స్ ఉండేవి. సన్హెడ్రిన్ లేదా ఇలాంటి గుంపులు, ఇంకా చెప్పాలంటే సెనైట్స్ అనేవారు. అంటే కొన్ని గుంపులు ఫామ్ అవుతాయి అన్నమాట. అందులో అహస్వరస్సు కింద కానీ దర్యావేస్ కింద కానీ కొన్ని గుంపులు ఉంటాయి. అంటే రాజు పేరుకి అలా ఉంటాడు, మొత్తం సిస్టమ్ నడిపించేది ఎవరంటే ఈ గుంపు నడిపిస్తారు అనమాట. అలా నిర్ణయాలు తీసుకుంటారు. రాజు ఎలా మాట్లాడు చెప్తారు, ఇదిగో ఆ సొక్క వేసుకుని పెట్టి అలా, ఈ సొక్క వేసుకుని కూడా అలా చెప్పేస్తారు. ఎవరు? గుంపుగా చెప్తారు. అందుకే చూడండి, దానియేలుని సింహాల బోన్లో వేయడం దర్యావేస్కి ఏమైనా ఇష్టం ఉందా? కానీ ఎవరు వేయించారు చెప్పండి? ఈ సెనెట్ ఉంది చూసారా, ఆ గుంపే వేస్తారు. మళ్ళీ చెప్తున్నాను వినండి, అహస్వరస్సు ఎవరైతే ఉన్నారో అహస్వరస్సు వస్తీని వదిలేయడానికి బోర్డు సలహా ఇచ్చింది ఎవరు చెప్పండి? ఎవరు? ఈ సెనేటేగా. అంటే వీళ్ళ టైంలో రాజు ప్రభావం, అంటే నెబుకద్నెజరు పరిపాలన తర్వాత రాజు ప్రభావం తగ్గినా ఎవరు మోతుబర్లు అయిపోయారంటే ఈ టీం ఉంది చూసారా, ఈ మోతుబర్లు వీళ్ళు ఎక్కువైపోయి ప్రజల్ని ఏడిపించడం ప్రారంభించాడు. అంటే అటు రాజు ప్రభావం, ఇలాంటి సెనేట్ ఎవరైతే ఉన్నారో ఇలాంటి ప్రభావాలు పూర్తిగా ప్రజల మీద ఉండకూడదని రద్దు చేసి ప్రతి వ్యక్తికి స్వేచ్ఛ ఇవ్వాలి, కానీ మా బౌండరీస్ మీరు పాటించాలని వ్యక్తి గౌరవానికి వికాసానికి స్వేచ్ఛనిచ్చింది ఎవరంటే చెప్పండి? ద గ్రేట్ అలెగ్జాండర్ అంటారు. ఆయన ఇచ్చాడు. ఇప్పుడు నేను ముగిస్తున్నాను జాతక, ఈయన స్టోరీ ముగిస్తున్నాను. ఆయన ఇచ్చిన తర్వాత ఆయన చేసింది యూనివర్సిటీలు కట్టించాడు, అకాడమీలు కట్టించాడు, గణితం నేర్పించాడు, శాస్త్రాలకు పెద్ద పెట్టేశాడు. సరిగ్గా 33-32 సంవత్సరాలకి, అంటే సరిగ్గా మంచి వయసులో ఉండగా చచ్చిపోయాడు. ఎలా చనిపోయాడు చెప్పండి? ఎలా చనిపోయాడు చెప్పండి? అలెగ్జాండర్ ఎలా చనిపోయాడు? ₹1000 ప్రశ్న చెప్పండి. దోమ కొడితే ఏమైంది చెప్పాలి? దోమ కొడితే ఏమైందంట? నడుతున్నాను. మలేరియా వచ్చిందని ఒకడు, డెంగ్యూ వచ్చిందని ఒకడు నడుతున్నాను. మలేరియా డెంగ్యూ వచ్చిందని ఆ రోజుల్లో టెస్టులు ఉన్నాయా? నీకు ఎలా తెలిసినారా మలేరియా వచ్చిందని? ఆడెవడ రాశాడు, మీరు చదివేశారు అంతే. ఇంకా అలెగ్జాండర్ మలేరియాతో చనిపోయాడు, డెంగ్యూతో చనిపోయాడని మీకు ఎలా చెప్ప? ఆ రోజుల్లో మలేరియా టెస్టులు ఉన్నాయా? ఊహించారు అంతే. ఇప్పటికీ మిస్టరీ. అలెగ్జాండర్ ఎలా చనిపోయాడు ఎవడికి తెలియదు, కానీ చచ్చిపోయాడు. కానీ ఎలా చనిపోయాడు తెలియదు. చంపేశారో చనిపోయాడో, అది జ్వరమో ప్రమాదమో, లైట్గా విషమెక్కించారో, ఏమైందో తెలియదు. కానీ మొత్తం మీద ఆ వ్యక్తి మరణం మర్మగర్భమే. మలేరియా వచ్చిందనడానికి ఆ రోజుల్లో మలేరియా సర్టిఫికేట్, డాక్టర్ సర్టిఫికేట్ ఎవడని ఇచ్చాడా? డెంగ్యూ సర్టిఫికేట్ ఎవడని ఇచ్చాడా? ఉందా? లేదు. మీరు గూగుల్ తల్లి అదే చెప్తుంది. నేను చెప్తున్నాను, మీ గూగుల్ని ఎదగకండి. మీరు గూగుల్ తల్లిని అడిగినా మలేరియా వచ్చిందని చెప్తుంది. కానీ గూగుల్ తల్లి కాదు, బయట ఇంకా ఫిలాసఫీ బుక్స్ ఉన్నాయి, వాటిని అడగండి. దాన్ని డిక్లేర్ చేయలేరు. మీరు కావాలంటే ఫుటక్ అని ఒక యాజకుడు ఉంటాడు, ఫోటక్ అని కూడా అంటారు. ఈ గ్రీకుల్లో పెద్ద యాజకుడు అన్నమాట. ఆయన ఏమన్నా తెలిస్తే ఎలా చనిపోయాడంటే, ఆయన మీద వింత వింత ప్రయోగాలు చేసి మానసిక ఇబ్బందులకు ఆయన గురి చేసి ఆయన చంపేశారని ఆ రోజుల్లో ఆ యాజకుడు అన్నాడు, ఫోటక్ అని ఆయన. అందుకే ఈ మనిషి ఆత్మ ఇవన్నీ వేరు వేరు, ఆత్మ వేరు మనిషి వేరు, ఈ ఫిలాసఫీని బాగా రైటింగ్లో తెచ్చింది ఎవరంటే ఈ యాజకుడే. ఇవన్నీ అర్థం అవ్వట్లేదని నాకు అర్థమవుతుంది. మీకు అర్థమైనా అర్థమవకపోయినా చెప్పండి, అర్థమైనట్టే. నెక్స్ట్, ఈయన ఎవరైతే అన్నాడు, ఈయన ఏమంటాడంటే మన భాషలో మాట్లాడు, చేతబడి చిల్లంగి ద్వారా చంపేశాడు. ఎవరిని? చేతబడి లేవు చెప్తున్నాను, వాళ్ళ ఫిలాసఫీ చేతబడి ద్వారా చంపేశారని ఒకడు. రసాయనాలు అంటే కలుషితమైన ఏవో రసాయనాలు ఎక్కించి చంపేశారని ఒకరు. లేదు ఏదో వింత దోమ కుట్టిందని ఒకరు. మలేరియా వచ్చింది ఒకరు. డెంగ్యూ వచ్చిందని ఒకరు నడుతుంది. ఇప్పుడు మనం మాట్లాడుకున్నాక రకరకాల వైద్యాలు మాట్లాడుతున్నాం. ఆయన ఎలా చనిపోయాడు ఎవరికి తెలియదు, మొత్తమే చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఏం జరిగింది? ముఖ్యాంశాలు మరోసారి. చనిపోయిన తర్వాత ఏం జరిగింది? ఏం జరిగిందంటే, ఆయన చనిపోయిన తర్వాత గ్రీకు రాజ్యం 4 భాగాలుగా విడిపోయింది. ఆ ఇమేజ్ చూపిస్తాం. ఆ 4 భాగాలు విడిపోయిన తర్వాత ఇలా జరుగుద్దని దానియేలు చరిత్ర జరగకముందే చరిత్ర రాసేశాడు. ఎక్కడ? ఇప్పుడు చూద్దాం ఒకసారి. దానియేలు గ్రంథం 11వ అధ్యాయం. దానియేలు గ్రంథం 11వ అధ్యాయం 4వ వచనం చూడండి. దానియేలు గ్రంథం 11వ అధ్యాయం 4వ వచనం నుండి. గట్టిగా, కొంచెం గట్టి చదువు. అతను రాజు అయిన తర్వాత అతని రాజ్యము శిథిలమై ఆకాశము నలుదిక్కులా విభాగింపబడును. అది అతని వంశపు వారిని
అతని వంశపు వారికి కానీ అతని ప్రభుత్వము చేసిన ప్రకారం ప్రభుత్వము చేయువారికి కానీ అతని ప్రభుత్వము వేరుతో పెరిగివేయబడి. బాగా వినండి, ఈ 11వ అధ్యాయం దానియేలు గ్రంథం 11వ అధ్యాయం 4వ వచనం రాసే సమయానికి అప్పటి గ్రీకులు పరిపాలించారా? వింత ఏంటో చెప్పిన, గ్రీకులు ఎలా పుడతారు, ఎలా అంతమవుతారు, ఎన్ని భాగాలు విడిపోతారు, ఆ రాజ్యం ఎలా అంతమైపోద్దని చరిత్ర జరగకముందే చరిత్ర ఇలా జరుగుతుందని చెప్పిన ఒకే ఒక్క గ్రంథం దానియేలు గ్రంథం. గుర్తుపెట్టుకో, ఎంత బాగా అన్నట్టుగానే జరిగింది. అంటే దానియేలు ఎంత వాస్తవికమైన దర్శనాన్ని భవిష్యత్తును చూసాడు చూడండి. ఇలా జరుగుద్ది, ఆ సూర్యుడు లేదా ఆ వీరుడు ఎవరైతే ఆయన చనిపోయిన తర్వాత దేశంలో ఉన్న రాజ్యం 4 ముక్కలవుతుంది. ఆయన ముక్కలైన తర్వాత ఆయన కుటుంబీకులు కానీ ఆయన దగ్గరోళ్ళు కానీ ఎవ్వరు ఆయన ప్రభుత్వంలోకి అధికారులు కావాలి. మరి ఎవరు? ముక్కు ముఖం తెలియని సంబంధం లేని అలెగ్జాండర్కి బీరకాయ పీసు చుట్టం లేడు అందరూ ఆ ప్రభుత్వానికి పెద్దలు అయిపోయారంట. ఇంకా ఈ ప్రభుత్వం పుట్టకముందే, అలెగ్జాండర్ ఇంకా పునాదులు వేయకముందే, ఈ ప్రభుత్వం ఇంకా రాకముందే ఈ ప్రభుత్వం ఏం చేస్తుందో ముందే చెప్పిన ఒకే ఒక్క దర్శన గ్రంథం ఏం చెప్పండి? బైబిల్లో అంత గొప్ప విషయం చెప్పింది. ఇంకేం చెప్తుంది చూడండి, 4వ వచనం మళ్ళీ చదవండి ఒకసారి. అతడు రాజు అయిన తర్వాత అతని రాజ్యము శిథిలమై ఆకాశము నలుదిక్కుల విభాగం. 4 దిక్కులు అంటే 4 భాగాలుగా దేశం విడిపోద్ది. ఆయన హెలెనిజంలో ఆయన భావజాలం ఏంటి? అంతా ఒక్కటై ఉండాలని. ఇప్పుడు ఏలొచ్చిన తర్వాత ఏల భావజాలం ఏంటి? 4 ముక్కలు పెంచుకోవాలి. అంటే ఆయన భావజాలాన్ని పూర్తిగా మొక్కసెక్కల చేస్తారని దానియేలు ద్వారా దేవుడు ముందే చెప్పేశాడు. ఇంకా కింద చెప్తాడు చూడండి, అతని వంశపు వారికి కానీ అతను ప్రభుత్వం చేసిన ప్రకారము ప్రభుత్వము చేయువారికి కానీ విభాగింపబడలేదు. అతని ప్రభుత్వము పేరుతో పెరికివేయబడును. అతని వంశపు వారు దాన్ని పొందరు కానీ అన్యులు దానిని పొందేదురు. ఇప్పుడు ఒక్కొక్కసారి ఆ 4 చూపించండి ఒకసారి. నేను అడుగుతున్నాను, వీళ్ళు ఎవరండి? అలెగ్జాండర్ చనిపోయాడు, నాకు పేర్లు కనబడలేదు, మీరు చూసుకోండి. ఆ ఎవరైతే అలెగ్జాండర్ చనిపోయిన తర్వాత కసాండర్, లిస్మాకస్, సెల్యూకస్, టోలమీ, వీళ్ళు ఎవరండి? వీళ్ళు అన్యులు. అంటే పూర్తిగా గ్రీకు వంశానికి పూర్తిగా, అంటే అలెగ్జాండర్ వంశానికి కానీ అలెగ్జాండర్ ప్రభుత్వానికి కానీ సంబంధం లేదు. మీకు ఆశ్చర్యం అనిపిస్తుందో లేదో నాకు తెలియదు, కానీ వీళ్ళు ఇంకా పుట్టక ముందే, వీళ్ళు ఏమీ చేయకముందే వీళ్ళు ఎలా చేస్తారని ముందే ఈ గ్రంథంలో చెప్పడం అనేది వింత. అది చరిత్ర. అరే ఇంకా పుట్టలేదు, అలెగ్జాండర్ పుట్టలేదు, ఆ 4 పుట్టలేదు, ఈ 4 భూభాగాలు విభాగింపబడలేదు. ఇదేమీ జరగకముందే ఎవడెవడు ఏ భాగాన్ని ఆక్యుపై చేస్తాడో ముందే చెప్పేశాడు. ఇంత విషయాలు గొప్పగా చెప్పడమే కాదు, అన్ని విషయాలు చెప్పడమే కాదు, వాళ్ళ యొక్క యాటిట్యూడ్ అంటే వాళ్ళ ప్రవర్తన ఎలా ఉండబోతుందో కూడా ముందు చెప్పేశాడు. కింద చెప్తున్నాడు చూడండి, ఆ తర్వాత ఏం జరుగుతుందో కిందకి రాస్తున్నాడు చూడండి. అయితే దక్షిణ దేశపు రాజును అతని అధిపతుల్లో ఒకడును బలము పొందును. అతడు ఇతని కంటే గొప్పవాడు. ఎతనికంటే కిందికంటే అలెగ్జాండర్ కంటే గొప్పవాడే. అతని ప్రభుత్వము గొప్ప ప్రభుత్వం. అంటే దక్షిణ దేశం బాగా ఉండాలి. అంటే ఈ విడిపోయిన తర్వాత ఈ గ్రీకు సామ్రాజ్యాన్ని 4 భాగాలు చేశారు. 4 భాగాలు చేసిన తర్వాత ముఖ్యంగా 2 భాగాలు ముఖ్యంగా విడిపోయాట. ఆ 2 భాగాలు ఏమంటే, ఒకటి దక్షిణ భూభాగము, చెప్పండి, 2 ఉత్తర భూభాగం. దక్షిణ భూభాగంలో ఎవడైతే ఉన్నాడో, మీరు కావాలంటే ఎత్తుకున్న తర్వాత హిస్టరీలో, దక్షిణ భూభాగంలో ఎవడైతే ఉన్నాడో వాడు బలం పొందుతాడట. ఉత్తర భూభాగంలో ఉన్నవాడు కూడా బలం పొందుతాడు. వీళ్ళకి ఒకటికి పొసకగా ప్రభుత్వాలు కొట్టుకుంటాయంట. ఇదంతా అధ్యాయంలో ఉంటుందండి. అసలు దానియేలు గ్రంథం 11వ అధ్యాయం నువ్వు అండర్లైన్ చేసి నీకు అర్థం కావాలి అంటే ఖచ్చితంగా గ్రీక్ హిస్టరీ తెలియాలి. లేదంటే నీకు దానియేలు గ్రంథం 11 లేదా 12 అధ్యాయం నీకు కనబడదు. ఒకటే, బుద్ధిమంతులైన వారు ఆకాశమందు. చెప్పండి జ్యోతి, నేను అడుగుతున్నాను, ఆ బుద్ధిమంతులు ఎవరు నీకు తెలుసా? వాళ్ళకు కూడా ఒక అర్థం ఉంది. ఆ బుద్ధిమంతులు అంటే చాలామంది ఏమన్నారంటే, జీవవాక్యం చేతపట్టుకున్న వాళ్ళే వాళ్ళు ఏం కాదురా అయ్యా, వాళ్ళ కోసం కదా రాస్తా. అక్కడ మక్కాబీలు ఉన్నారు చూసారా, మక్కాబీలు బాగా వినాలి. మక్కాబీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గొప్ప ఫైటర్స్ వాళ్ళు. అంటే వాళ్ళు వచ్చి ఒక రోజు ఏం చేయబోతున్నారో వాళ్ళని మైండ్లో పెట్టుకుని రాసిన వచనమే చెప్పండి, బుద్ధిమంతులైన వారు ఆ ప్రభుత్వానికి లొంగరు.
అంటే ఇవన్నీ చరిత్ర ఇంకా జరగకముందే చరిత్ర ఏం జరగబోతుందో రాయబడిన వచనాలంటే అవే గొప్ప వచనాలు. అంటే ఒక వింతైన సంఘటనలు ఏం జరగబోతున్నాయో రాశారు. 5వ వచనం ఇంకేం చెప్తున్నాడు చూడండి. అయితే దక్షిణ దేశపు రాజు అతని అధిపతుల్లో ఒకడును బలం పొందెదరు. అతడు ఇప్పుడు మన కోసం రేజ్ చేసుకుందాం. దక్షిణ దేశపు రాజు అంటున్నాడు. ఎవడు దక్షిణ దేశ రాజు అంటే ఇప్పుడు నలుగురులో ఎవరు ఒకసారి ఆ స్క్రీన్ మీద వేద్దాం. ఆ దక్షిణ దేశపు రాజు అంటే ఎవడంటే మీరు గుర్తుపెట్టుకోండి, బండ గుర్తుపెట్టుకోండి. మన ప్రపంచాన్ని 4 ముక్కలు విడదీస్తే దక్షిణం వచ్చే ప్రాంతం ఏంటంటే ఈ టోలమీ ఉన్నాడు చూసాడా, ఈడు పరిపాలించే ఏరియానే దక్షిణ భూభాగం అంటారు. ఏ భూభాగం? దక్షిణ భూభాగం, సౌత్ ఏరియా అదే. ఆ దక్షిణ భూభాగంలో ఐగుప్తి ఉంది, ఆ దక్షిణ భూభాగంలో పాలస్తీనా ఉంది, ఆ దక్షిణ భూభాగంలో అరేబియా ఉంది. ఇప్పుడు చెప్పండి, పాలస్తీనా ఉందంటే పాలస్తీనాన్ని కప్పుకుని ఉన్న ఏరియా ఏ ఏరియా చెప్పండి? ఇజ్రాయెల్. ఇప్పుడు ఇజ్రాయెల్ దేశాన్ని పరిపాలించిన దక్షిణ దేశపు, అంటే ఇప్పుడు దానియేలు గ్రంథంలో కనబడుతున్న దక్షిణ దేశపు రాజు ఎవడు చెప్పండి? నేను మళ్ళీ చెప్తున్నాను, అది హిస్టరీ, బాగా వినాలి, అది హిస్టరీ. హిస్టరీ ఇంకా ఏం జరగబోతుందో చెప్పబడిన ప్రాఫెసీ ఇది. అంటే ప్రవచనం నెరవేర్పు. మళ్ళీ విషయం, ఇక్కడ చెప్పిన ప్రవచనం ఎగ్జాక్ట్ జరిగిందంటే పక్కా, మళ్ళీ చెప్తున్నాను, అక్షరం కూడా పొల్లిపోకుండా రాణీల ప్రవర్తన వరకు దానియేలు ఏది చెప్పాడు అదే గ్రీకు చరిత్రలో జరిగింది. అందుకేనండి ఈ బైబిల్ని అర్థమైనడు ఎప్పుడు మళ్ళీ చెప్తున్నాను, ఎక్కడ పడితే అక్కడ పెట్టాడు. అర్థం కానివాడు కిందట్టి వర్షిప్ చేస్తున్నాడు. ఈ మధ్య ఆయన ఎవరో వర్షిప్ చేస్తున్నాడు కదా, స్రో అని నాడు. అర్థం కాలందరూ ఎక్కడ పడితే అక్కడ బయలు పడేస్తున్నారు అడుగుతున్నాను. అందుకే అడుగుతున్నాను, ఇలాంటి ముఖ్యమైన విషయాలు, ఇలాంటి మౌలికమైన విషయాలు, ఇంకా చెప్పాలంటే మనం ఊపిరాడని ఊహకందని విషయాలు రాయబడ్డాయి. కింద రాస్తున్నారు. దక్షిణ దేశపు రాజు టాలమీ అయితే, నేను త్వరగా స్పీడ్గా వెళ్ళిపోతున్నాను ఏమనుకోకండి, టాలమీ అయితే ఉత్తర దేశాన్ని పరిపాలించినారంటే సెల్యూకస్. ఆ పక్కన ఉండి చూసారా, వాడు సెల్యూకస్. ఈ సిరియా, బబులోన్ అంటే ఈ పై ప్రాంతం ఉంది చూసారా, ఈ పై ప్రాంతం మీరు ఏదో అనుకోకండి, ఇలా గోకవరం పై ప్రాంతం అంటే మనకు మ్యాప్ చూస్తే అర్థమవుద్ది. ఇది ఇజ్రాయెల్ అయితే నేను ఇజ్రాయెల్ అనుకోండి. ఇజ్రాయెల్కి రైట్ సైడ్ అంటే ఇజ్రాయెల్కి నార్త్ ఏరియాగా పైకి వెళ్ళిపోతే, అంటే ఉత్తర భాగానికి పైకి వెళ్ళిపోతే తగిలే దేశాలే సిరియా. ఈ ఇజ్రాయెల్కి పక్కనే సిరియా దేశం ఉంటుంది కదా, అందుకే పక్కనే సిరియా దేశం ఉంటుంది కనుక ఇజ్రాయెల్ మాట్లాడితే ఏ దేవతలు తెచ్చుకుంటుంటారు? మన పాత్ర మీద రాజుల గ్రంథం ఇవన్నీ చదువుతుంటే ఆ పక్కన ఉంటుంది, అది జంట పక్షిలాగా ఆ పక్కన ఉంటుంది కనుక పక్కనున్న సిరియా దేవతలు అందరినీ తెచ్చుకుంటారు. సిరియా దేవతలు తెచ్చారు, దేవుడు తిడుతుంటాడు, సిరియా దేవతలు ఎందుకు తెచ్చారు, సిరియా దేవతలు ఎందుకు తెచ్చారంటే ఈ పక్కన ఉంటుంది. ఈ నార్త్ ఏరియా అంటే ఇస్రాయిల్ అంతా నార్త్ ఏరియాకి దగ్గర ఉంటుంది. ఈ నార్త్లో పైకి వెళ్ళిపోతే బబులోన్ తగులుతుంది. ఆ బబులోన్ ఉంది కదా ఇరాక్ ఏరియాలో, అదే యూఫ్రటీస్ టైగ్రీస్. మీకు అర్థం అవ్వట్లేదని నాకు అర్థమవుతుంది, అందుకే సూత్రం చెప్పండి, అర్థమైనట్టే అంతే. మనకి ఏదైతే కనపడుతుంది చూడండి, అదిగో ఇక్కడ బాణం గుర్తులు వేసాడు చూసారా, ఈ కింద బాణం గుర్తులు వేసాడు. ఎప్పుడు మ్యాప్ని నార్త్కే చూపిస్తారు. ఎందుకు అలా చూపించారని అడగండి, నార్త్కే చూపిస్తారు. నార్త్ నుంచే మ్యాప్ను కలవాలి, ఎందుకంటే అక్షాంశాలు రేఖాంశాలు ఉన్నాయిగా. అంటే ఏంటని అడగండి, భూమికి అక్షాంశాలు రేఖాంశాలు ఉంటాయిగా, అందుకు నార్త్ని ఇప్పుడు దాని మీద కొలుస్తారు. దేని మీద? మ్యాప్ని. ఆ బాణం గుర్తు ఎత్తి ఎందుకు నార్త్ నుంచి ఎందుకు కొలుతుంటే అక్షాంశాల మీద నుంచి రేఖాంశాల మీద నుంచి కొలిస్తే నార్త్ ఏరియాలోనే కరెక్ట్ సిగ్నల్ పడుతుంది. మాకు అలా అనిపించట్లేదండి అంటే ఇంకా అలా అనిపిస్తే అది మ్యాప్ అవ్వదు. ఊరులాగా, కొండలాగా, గోదావరిలో చూపిస్తే అది మ్యాప్ అవుద్దా? లేఅవుట్ అవుద్ది. అది చూపించరు, అన్నీ సింబాలిక్గా ఉంటాయి. సరే, ఏదైతే ఉందో ఏరియాలో ఉత్తర భూభాగంలో మనకు పరిపాలిస్తుంది ఎవరంటే సెల్యూకస్. దక్షిణ భూభాగంలో పరిపాలిస్తుంది ఎవరంటే టాలమీ. ఈ రెండు బండ గుర్తుపెట్టుకోండి, టాలమీ 1, టాలమీ 2, సెల్యూకస్ 1, సెల్యూకస్ 2. ఆ నెక్స్ట్ మనకు కనపడతాయి యాంటికస్ 1, యాంటికస్ 2. వీళ్ళందరూ వస్తుంటారు, మీరు జస్ట్ అనండి అంతే. నేను నాకు సహకరించేది అనండి. ఆ అంటే 11వ అధ్యాయం అయిపోద్ది. ఏం జరుగుతుంది? కిందికి జరుగుతుంది. ఏదో జరుగుతుంది చూడండి కిందికి. కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత వారు ఉభయులు కూడుకుంటారు. 5వ వచనమేనా? 5వ వచనం. అయితే దక్షిణ దేశపు రాజు, ఇప్పుడు చెప్పండి, దక్షిణ దేశపు రాజు ఎవడు? టాలమీ. ఉత్తర దేశపు రాజు ఎవడు? ఎవరు? సెల్యూకస్. వీళ్ళిద్దరూ ఏ ప్రభుత్వం కింద ఉండేవారు? అదే ఏ ప్రభుత్వాన్ని విభాగించుకున్నారు? గ్రీకు ప్రభుత్వాన్ని. ఇప్పుడు ఈ గ్రీకు ప్రభుత్వంలో అంతర్గత యుద్ధాలు వచ్చాయి. అంటే వీడికి, అంటే ఉత్తరాన్న ఉన్న వీడికి, దక్షిణాన ఉన్న వీడికి పట్టలేదు. పడదని ఎవరు చెప్తున్నారు చెప్పండి? దానే చెప్తున్నాడు.
ఇదంతా నడుతున్నాను. ఇప్పుడు మనం మాట్లాడుకునేదంతా నడుతున్నాను. చరిత్ర అంటే చరిత్ర. ఇప్పుడు మనం మాట్లాడుకునేదంతా వాక్యం అంటే చెప్పండి, వాక్యమే. వాక్యంలో చరిత్ర ఉందంటే వాక్యంలో చరిత్ర ఉంది, చరిత్రలో దీనికి క్రొత్త నిబంధనతో లింక్ ఉంది. అందుకే చదువుతున్నా. తూచండి ఇవన్నీ మాకు అర్థం అవ్వట్లేదు, వచ్చే వారం నుంచి రావా అనకండి. కొన్ని వారాలు లోపు పట్టండి. మత్తయిలోకి వెళ్ళిపోయినంటే అన్నీ అర్థమవుతాయి. ఇంకా మత్తయి నుంచి అన్ని స్టోరీసేగా, అన్నీ అర్థమవుతాయి. నెక్స్ట్ కిందికి. దక్షిణ దేశపు రాజును అతని అధిపతుల్లో ఒకడును బలము పొందెదరు. అతడు ఇతని కంటే గొప్పవాడే ఏలును. అతని ప్రభుత్వం గొప్ప ప్రభుత్వం అగును. కొన్ని సంవత్సరములైన పిమ్మట గొప్ప ప్రభుత్వం అగును. అంటే దక్షిణ దేశ ప్రభుత్వం కన్నా, ఇంత కన్ఫ్యూజ్ అయ్యాను, దక్షిణ దేశ ప్రభుత్వం కన్నా ఉత్తర ప్రభుత్వం ఏమవుతుందట? బలం పొందుతుంది. అంటే ఆ టాలమీ ప్రభుత్వం కన్నా ఈ ప్రభుత్వం బలం పొందుతుంది. అంటే వీళ్ళు కొంచెం బలవంతులు అవుతారు. ఆ బలవంతులైన తర్వాత వీళ్ళిద్దరికీ సంధి కుదురుతుందట. ఎందుకు వీళ్ళిద్దరికీ సంధి కుదురుతుంది అంటే ఇందులో ఒక లేడీ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. ఆవిడ పేరు బెర్నికస్. చూడండి ఒకసారి ఆవిడ ఎక్కడుందో. ఆవిడ గురించి వీళ్ళిద్దరూ ఒక్కటవుతారు. ఇలా ఒక్కటవుతారని 6వ వచనం చదువు. ఆవిడే మేడం, ఆవిడ గారే. ఆవిడ గురించి ఇక్కడ ఉంటుంది చూడండి, కిందకి చదవండి ఒకసారి. దాని పేరు ఉండదు కానీ ఆవిడ గురించి ఇక్కడ ఉంటుంది. ఇక్కడ చదవండి ఒకసారి. దక్షిణ దేశపు రాజకుమారి. ఇది ఈవిడే. ఎవరు? బెర్నిగస్. ఎవరైతే ఉన్నారో ఈ దక్షిణ దేశపు రాజకుమారి అంటే టాలమీ కుమార్తె ఎవరు? మీకు ఇంతగా అనిపిస్తుందో లేదో, ఇంకా ఈవిడ పుట్టలేదు, ఇలా అయి పుట్టలేదు, ఇలా తాత పుట్టలేదు, ఎవడో పుట్టక ముందే ఈవిడ పుడతాది, వీళ్ళిద్దరు ఒకటవుతారు. వీళ్ళిద్దరు విషయంలో అంటే ఈ ఉత్తరాన దక్షిణ ఉన్నవాడు వీళ్ళ పెళ్ళి, అంటే ఈ పిల్ల పెళ్లి విషయంలో ఒకటవుతారని ముందే బైబిల్ చెప్పేసింది. అంటే నేను అడుగుతున్నాను, ఇది కల్పించి రాసింది అనేవాడికి నోరేలా అవుతుందండి? ఇది ఊహించి రాశారన్న వాడికి అడుగుతున్నాడికి చరిత్ర ఎలా, అసలు కనీసం చరిత్ర చదివాడండి? ఇది ఊహించిన పుస్తకం ఎలా అనగలుగుతున్నాడు అంటే వీళ్ళకి హిస్టరీ పూర్తిగా తెలియక, చదవక. అందుకే చూడండి, ఈ అమ్మాయి గురించి రాస్తున్నాడు. ఏమని రాస్తున్నాడు చూడండి. కొన్ని సంవత్సరములు అయిన పిమ్మట వాళ్ళు ఉభయుగులు కూడుకొందురు మరియు వారు ఉభయులు సమాధాన పడవలనని కోరగా దక్షిణ దేశపు రాజు కుమార్తె అంటే టాలమీ కుమార్తె ఉత్తర దేశపు రాజు వద్దకు వచ్చెను. అయినను ఆమె భుజ బలము నిలుపుకొన నేరదు. బాగా వినాలి. కిందకు వచ్చేసరికి ఉత్తర దేశపు రాజు అనగానే ఇప్పుడు ఎవరు? సెల్యూకస్ ఉండేటప్పటికి. టాలమీ కూతురు పుట్టిందంటే ఇంకా ఇంకా ఉంటాడాడు, వాళ్ళ జనరేషన్ ముగిసిందనేగా. వాళ్ళ కూతురు పుట్టిందంటే నెక్స్ట్ జనరేషన్కి వచ్చారని. అంటే టాలమీ 1, టాలమీ 2. అంటే ఈ టాలమీ అనేది క్యాడరు. ఈ క్యాడర్కి పేర్లు ఉంటాయి. ఫరో అనేది ఎలా క్యాడరో, ఏరోద్ అనేది ఎలా క్యాడరో, టాలమీ, సెల్యూకస్ ఇవి క్యాడర్స్ అన్నమాట. అంటే వాళ్ళ వంశాలనే అధికారికంగా అధికార స్థానాలుగా ప్రకటించుకున్నారు. కొన్నిసార్లు అవి పేర్లుగా పిలవబడ్డాయి, కొన్నిసార్లు అవి అధికారికంగా కూడా పిలవబడ్డాయి. అయితే ఇక్కడికి వచ్చేసరికి ఈ అమ్మాయిని చేసుకున్నది ఎవరంటే యాంటికస్ II. అప్పటికి వీడికి పెళ్ళి అయింది. ఎవరికి? యాంటికస్ ఎవరైతే పెళ్ళి అయింది. ఈ కొంతమంది సలహాలు ఇచ్చే బ్యాచ్ ఉంటారు చూస్తారు. ఈ సలహాలు ఇచ్చే బ్యాచ్ ఏమన్నారంటే అమ్మాయి మంచిది, మన ప్రభుత్వం ఈడే కళ్ళేవనుకో అలా ఉంది బొమ్మ, ఆ పిల్లల్ని చేసుకున్నా పోయి ఉంటాయి. ఎందుకు నవ్వుతున్నాడు సుధాకరా? స్రో అన్నట్టు. సరే, యాంటికస్ II ఎవరైతే ఉన్నారో యాంటికస్ II ఆ అమ్మాయిని చేసుకున్న తర్వాత ముందు అమ్మాయి ఉంటుంది. ముందు అమ్మాయి గురించి సలహాలు ఇస్తారు. ఏమంటారంటే ఈవిడ మీకు కలిసి రాదు, ప్రభుత్వంలో ఏ విధంగా మీకు సలహాదారిగా అంతగా ఉపయోగకరం ఉండదు, ఈవిడైతే కొంచెం రాజ్యం కలిసి వస్తుంది, లెక్కలు అంతా ఎక్సెట్రా 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 అని చెప్తే ఈడు వెళ్ళి ఆవిడని చేసుకుంటాడు. ఎవరిని? ఉంది కదా బెర్నికస్. అమ్మాయిని చేసుకుంటే ఆవిడ గారు వచ్చిన తర్వాత సోగులకి సరదాలకు పోజులు ఎక్కువైపోయింది తప్ప పనికి వచ్చే పనులు తక్కువైపోయాయి. ఆవిడ వచ్చిన తర్వాత కలిసి వచ్చే లాభాల కన్నా నష్టాలు ఎక్కువ జరిగింది. చిరాకు వచ్చి మళ్ళీ పక్కన పెట్టేశాడు. ఆ పక్కన పెట్టిన తర్వాత వదిలేసిన ఆవిడ మొదట అవడం చూసారా, ఆవిడని మళ్ళీ పెళ్లి చేసుకుంటాడు. అందుకే అక్కడ రాశాడు చూడండి. ఆవిడ వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది అక్కడ రాస్తున్నాడు చూడండి. అక్కడ కింద రాస్తున్నాడు 6వ వచనంలో. కొన్ని సంవత్సరాలు అయిన పిమ్మట వారు ఉభయులిద్దరూ కూడుకొందురు మరియు వారు ఉభయులు సమాధాన పడవాలని కోరగా దక్షిణ దేశపు రాజకుమార్తె అయిన ఉత్తర దేశపు రాజు వద్దకు వచ్చాను. అంటే యాంటికస్ II దగ్గరకు వచ్చాను. అయినను ఆమె భుజ బలము నిలుపుకొన నేరదు. అది మీకు అర్థమైందా? ఆవిడ వచ్చింది కానీ ఆవిడ వల్ల ఏ ఉపయోగం లేదు. చూడ్డానికి బాగుంది, అందంగా ఉంది, చూడ్డానికి బాగుంది తప్ప ఆవిడ వల్ల ప్రభుత్వానికి ఏ ఉపయోగం
లేదు. అందుకే తనకు అర్థమైంది ఈవిడి కన్నా చెప్పండి ఆ మొదట ఆవిడే బెటర్ అని చెప్పి మళ్ళీ ఆవిడని చేసుకుంటాడు, మళ్ళీ ఆవిడ్ని కిందికి. అయినను ఆమె భుజబలం నిలుపుకొని రాదు, అతడైనను అతడి భుజబలమైన నిలవదు. వారు ఆమె తీసుకొని వచ్చిన వారిని, ఆమెను కనిన వారిని, ఆమెను బలపరిచిన వారిని ఆవిడ తీసుకెళ్ళి మళ్ళీ అప్పగించారు. బాబు మీ అమ్మాయికి నమస్కారం, మీ అమ్మాయి వాళ్ళు మాకైతే కలిసి వస్తుంది అనుకోని, మీ అమ్మాయి వాళ్ళు కలిసి వచ్చే కన్నా ఉన్నది పోయేలాగా ఉంది, తీసుకెళ్ళిపోయిన దయచేసి అని చెప్పి ఆవిడతో పాటు మళ్ళీ సైన్యం వద్దరు కదండి. మళ్ళీ ఆవిడ సేవ చేసి ఆవిడ బెటాలియన్ ఉంటారుగా, ఆ బెటాలియన్ ఆ కన్నవారు ఎవరైతే ఉన్నారో, ఈ ఉత్తరాన్ని ఉన్న యాంటికస్ 2 ఎవరైతే ఉన్నారో, టాలమీ 1 టాలమీ 2 ఎవరైతే ఉన్నారో ఆ ఏరియాకి దక్షిణ భూభాగానికి మీ అమ్మాయిని తీసుకెళ్ళిపోండి, మీ అమ్మాయిని మేము భరించలేకపోతుందని చెప్పి తీసుకెళ్ళిపోండి అని పంపించేశారు. ఇదంతా జరుగుతున్న భాగమేనండి. ఈ అమ్మాయి పుట్టలేదు, వాళ్ళ నాన్న పుట్టలేదు, అలెగ్జాండర్ పుట్టలేదు, ఏది జరగక ముందే చెప్పండి ఇలా జరుగుద్దని దానియేలు ద్వారా చెప్పాడు. ఎందుకు దానియేలు ప్రపంచంలో గొప్ప జ్ఞానాన్ని పిలబడతా చెప్పిన ఎందుకే ఈ ప్రపంచ చరిత్రని ఊరకే ఏళ్ళ మీద మాట్లాడంటే ఆయన మేధావి, ఆయన దేవుని చేత అనుగ్రహం పొందిన మేధావి కనుకే ఈ గొప్ప విషయాలు మాట్లాడాడు. తర్వాత ఏం జరిగింది ఒక్క మాట మాట్లాడుకుని మనం ముగించుకుందాం. ఆ తర్వాత కిందకు వచ్చేసరికి దక్షిణ భూభాగాన్ని పరిపాలిస్తున్న టాలమీ 2 ఉంటాడు. ఆయన పేరు ఫిలదెల్ఫియస్. ఎవరైతే ఉన్నాడో ఈ ఫిలదెల్ఫియా అంటే ఫిలదెల్ఫియా అనే పదం మనం వింటాం కదా, ఫిలదెల్ఫియా ఈ పదం, ఫిలదెల్ఫియా సంఘం, ఈ పేర్లన్నీ ఆలయే. మన కొత్త మంది ఎందుకు చదువుతుందో మనకు తెలియదు, మనకి వాళ్ళే గ్రీకు ప్రభావం అలా పడింది. ఈ ఫిలదెల్ఫియా ఎవరైతే ఉన్నాడో, ఈ ఫిలదెల్ఫియస్ ఎవరైతే ఉన్నాడో ఈయన సరిగ్గా మీరు బాగా వినాలి, సరిగ్గా క్రీస్తు పూర్వం, సరిగ్గా నాకు నెంబర్ గుర్తులేదు, క్రీస్తు పూర్వం ఆయన పరిపాలిస్తున్న టైంలో గ్రంథాలయాలకి పెద్ద పెట్టేశాడు. దేనికి? గ్రంథాలయాలకి పెద్దపేట ఎందుకు వేసాడంటే, మరి వీళ్ళ యొక్క రాజ్యానికి మూలం ఎవరు? ఈ భావజాలం ఉన్నది ఎవరికి? అలెగ్జాండర్. విద్యను నేర్పించాలి, మన గణిత శాస్త్రం అందరికీ తెలియాలి, మన పౌరులు బాగా చదువుకున్న వారే ఉండాలన్న ఈ భావం ఆ పెద్ద ఆయన దగ్గర నుంచి ఉంది కనుక ఆ భావాన్ని అప్పుడప్పుడు ఇలాంటి రాజులు ఇంకా ముందుకి కొనసాగించారు. ఆ కొనసాగించడం వీళ్ళు ఏం చేశారంటే, ఫస్ట్ టైం లైబ్రరీలు స్టార్ట్ చేసింది వీళ్ళే, గ్రంథాలయాలు స్టార్ట్ చేసింది వీళ్ళే. గ్రంథాలయాలు పెట్టి జ్ఞానయుక్తమైన పుస్తకాలు తెచ్చి అక్కడ పెట్టి పౌరులను చదవమని ఉచిత విద్యను నేర్పించడానికి పెద్దపీట వేసింది వీళ్ళే. ఆ ఉచిత విద్యను చదివించడానికి పెద్దపీట వేసిన టైంలో గ్రంథాలయం తయారు చేస్తే కేవలం గ్రీకు పుస్తకాలే కాకుండా పక్కనున్న పుస్తకాలు, ఇతర పుస్తకాలను తెప్పించారు. ఆ పుస్తకాల్లో యూదుల పుస్తకం కూడా తెప్పించారు. ఆ యూదుల పుస్తకమే చెప్పండి తోరా. ఆ యూదుల పుస్తకమే మన భాషలో చెప్పండి పాత నిబంధన గ్రంథము, ధర్మశాస్త్రపు ప్రతులు. ఆ ప్రతులను కూడా తెప్పించాడు. ఎప్పుడైతే తెప్పించాడో, ఈ తెప్పించిన తర్వాత పట్టాన్ని ఇది అర్థం కాదు, ఎందుకంటే అది గ్రీకులో లేదు. ఎలా ఉందో చెప్పండి? హెబ్రీలో ఉంది. అది గ్రీకులో లేదు కనుక హెబ్రీలో ఉంది కనుక మరి ఇది అర్థం కావాలంటే ఏం చేయాలంటే, యెరూషలేములో ప్రధాన యాజకులు ఉంటారుగా, ఆ ప్రధాన యాజకులు మరి ఈ ప్రభుత్వం కింద బతుకుతున్నారు కదా, టాలమీ అంటే దక్షిణంలో ఉన్నారుగా, పాలస్తీనా ఏదైతే ఉన్నారో వీళ్ళంతా ఈ కిందే బతుకుతున్నారు కనుక ఆ యెరూషలేములో ఉన్న ప్రధాన యాజకుడికి కౌరు పంపి, బాబు మీ పుస్తకం కూడా మా పౌరులు చదువుకోవాలి, ఆ గ్రంథం అందరూ చదవాలి కనుక అది మా భాషలోకి తర్జుమా చేయడానికి కొంతమంది వ్యక్తులను పంపండి అంటే, అక్కడున్న ప్రధాన యాజకుడు 72 మందిని పంపిస్తాడు. ఎంతమందిని? మీరు బాగా చదువు, ఇది ఒక్కటి మీరు గుర్తుపెట్టుకోండి. మీరు నిఘంటువులు వాడుతున్నప్పుడు, పాత నిబంధన బైబిల్ వాడుతున్నప్పుడు, పాతకాలం ఫుట్ నోట్లు వాడుతున్నప్పుడు LXX అని రాస్తారు చూసారా, అది మీకు అర్థం కావాలంటే ఖచ్చితంగా ఈ టెక్స్ట్ మీకు అర్థం కావాలి. నెక్స్ట్, ఎప్పుడైతే ఈ 72 మందిని పంపిస్తాడు, ఈ 72 మందిని పంపిస్తే మార్గం మధ్యలో ఇద్దరు చచ్చిపోతారు. 70 మంది ఉంటారు. ఈ 70 మంది వచ్చి 70 మందిని వేరు కూర్చోబెట్టి తర్జుమా చేయండి బాబంటే 70 మంది కూడా అందరూ పొల్లు పోకుండా ఒకేలాగా తర్జుమా చేస్తారు. అప్పుడు వాళ్ళు అంటారు, ఇది నిజంగా గొప్ప పుస్తకము, దీన్ని వెంబడిస్తున్న వారు కూడా గొప్ప వ్యక్తులు అని చెప్పి ఈ పుస్తకం అందరూ చదవాలని తీసుకొచ్చి దాన్ని లైబ్రరీలో పెడితే, ఆ లైబ్రరీలో పెట్టిన పుస్తకాన్ని చదివిన పౌరుడే అపోల్లో. అర్థమైపోయినా చెప్పండి? అర్థమైనట్టే. అంటే అపోస్తుల కార్యంలో అపోల్లో ఉన్నాడే, అపోల్లో పాత నిబంధన ఎలా చదివాడంటే, అలెగ్జాండ్రియా అనే టౌన్లో టాలమీ 2 ఫిలదెల్ఫియా ఎవరైతే ఉన్నాడో ఆయన గ్రంథాలయం కట్టించి పాత నిబంధన తర్జుమా చేసి ఆ గ్రంథాలయంలో పాత నిబంధన పెడితే, ఆ పాత నిబంధన పుస్తకాన్ని చదివిన యెహోవాను తెలుసుకున్న ఒక గొప్ప పౌరుడు అపోల్లో. అందుకే మహావిద్యను అభ్యసించిన అపోల్లో అని రాస్తాడంటే, వీళ్ళకి విద్య ఎక్కువ, వీళ్ళకి చదువు ఎక్కువ. ఈ చదువులో దేవుని పుస్తకాలు చదివి దేవుని సువార్తను నేర్చుకుని పౌలంతటి గొప్ప సేవనం చేసేంత పోటీ ఇచ్చారు వీళ్ళు.
అయితే బాగా వినాలి, ఈ 70 మందిని తీసుకొస్తే ఈ 70 మందిని గ్రీకులు ఏమని పిలుస్తారంటే సెప్టిజెంట్ అంటారు. ఏమంటారు? సెప్టిజెంట్. అంటే సెప్టిజెంట్ అనే దానికి మనం ఈక్వల్ టు పెడితే 70 అని అర్థం. 70ని రోమన్ అంకుల్ ఎలా రాస్తారంటే, అంటే తర్వాత గ్రీక్ నుంచి రోమ్కి వచ్చాక రోమన్ అంకుల్లో దాన్ని ఎలా పిలుస్తారంటే LXX. అంటే LXX అని మనం ఎక్కడైనా నిఘంటువులో చదివిన ఎక్కడ చదివిన గుర్తుపెట్టుకోండి, 70 అని. ఇంకా మీకు బాగా అంటే 70 అంటే దేని గుర్తు? సెప్టిజెంట్ అని. సెప్టిజెంట్ అంటే దేని గుర్తు? 70 మంది అండి. 70 మంది అంటే దేని గుర్తు? పాత నిబంధనని ఫస్ట్ టైం గ్రీకులో తర్జుమా చేసిన పుస్తకం అని. సెప్టిజెంట్ అంటే ఏంటంటే గ్రీకు ట్రాన్స్లేషన్ ఓల్డ్ టెస్టమెంట్ అని మీనింగ్ అన్నమాట. అంటే పాత నిబంధనని మొట్టమొదటిసారి గ్రీకులో తర్జుమా చేసిన 70 మంది ప్రస్తావన అని చెప్పడానికి ఈ పదం వాడతారు. దాన్నే LXX అని వాడతారు. అందుకే ఈ పదం వాడుతున్నప్పుడల్లా మనకు గుర్తు రావాల్సింది 70 మంది. దీన్ని ఎందుకు మనం తెలుసుకోవాలంటే బాగా వినాలి, మత్తే కానీ మార్కు కానీ, బాగా వినాలి, మత్తే కానీ మార్కు కానీ లూకా కానీ పౌలు కానీ వీళ్ళందరూ పాత నిబంధనలు ఇలా రాయబడింది అంటారు మధ్య మధ్యలో రాస్తూ. పాత నిబంధనలు ఇలా రాయబడింది అన్నప్పుడు వీళ్ళు కోట్ చేసిన రెఫరెన్స్ ఎక్కడికి తెలుసా? సెప్టిజెంట్లో ఉన్న బైబిల్లోనే, గుర్తుపెట్టుకోండి. అందుకే హిస్టరీ తెలియాలి. అంటే ఇప్పుడు మనం అదే రాస్తాను చూస్తారా, LXX ఈక్వల్ టు 70. వాళ్ళు ఎడదీస్తారు పౌల్ని, L అంటే 50, XX అంటే 10, 70 పైన రాస్తున్నారు చూడండి. అంటే వాళ్ళ యొక్క మీనింగ్ ఏంటంటే గ్రీకులో 70 మంది తర్జుమా. అంటే పౌలు గారు పలానా పాత నిబంధనలు అలా రాశారంటే వీళ్ళు కోట్ చేసి, అంటే ఈ గ్రంథాన్ని కోట్ చేయాలంటే పాత నిబంధనలు ఎబ్రీ గ్రంథాన్ని కానీ గుర్తుపెట్టుకోండి, ఎబ్రీ బైబిల్ కోట్ చేయలేదు వాళ్ళు. చెప్పండి, ఎబ్రీ బైబిల్ కోట్ చేయలేదంటే పౌలు కానీ మత్తయి కానీ లూకా కానీ మార్కు కానీ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఎబ్రీ బైబిల్ అంటే పాత నిబంధనలు ఎబ్రీ బైబిల్ కోట్ చేయలేదు. వాళ్ళు రిఫరెన్స్ కోట్ చేస్తున్నప్పుడు దేన్ని కోట్ చేశారు చెప్పనా? ఈ 70 మంది కోట్ చేశారే, ఈ 70 మంది తర్జుమా చేశారే, ఈ 70 మంది తర్జుమా చేసిన దాన్ని వాళ్ళు కోట్ చేశారు. అందుకే చూడండి, ఈ తర్జుమా నుంచి మొట్టమొదటిసారి మరలా తర్జుమా అయిన పుస్తకమే లాటిన్ బైబిల్ అంటారు. ఏ బైబిల్? లాటిన్ బైబిల్. అందుకే లాటిన్ బైబిల్, మన దగ్గర ఉన్న బైబిల్ వేరు, మనది ప్రొటెస్టెంట్, మన దగ్గర ఉన్న బైబిల్ వేరు, లాటిన్ బైబిల్ వేరు. లాటిన్ బైబిల్ ఎవరు వాడతారంటే రోమన్ క్యాథలిక్ వాడతారు. అందుకే మన బైబిల్ పదాలకి, చెప్పండి, రోమన్ క్యాథలిక్ పదాలకి చాలా తేడా ఉంటుంది. అందుకే కొన్ని ఇందులో అర్థం కాకపోతే రోమన్ క్యాథలిక్ చదవాలి. రోమన్ క్యాథలిక్లో కూడా డౌట్ వస్తే మూలం చెప్పండి, గ్రీకులోకి వెళ్ళాలి. గ్రీకులో కూడా డౌట్ వస్తే దాని మూలం చెప్పండి. ఇప్పుడు మన డిబేట్లో అదే చేసాం, మీరు చూసారు లేదు? అందుకే అడ్డదిడ్డంగా దొరికారు. దాని మూలాలు మళ్ళీ చెప్తాను, దాని మూలాలు ఎత్తుక్కుంటూ వెళ్ళాలంటే ఇన్ని తర్జుమాలు జరిగాయి. అందుకే ఎబ్రీ బైబుల్ని మూలాలుగా గ్రీకులు తెర మీదకి బైబిల్ తీసుకురావడం స్టార్ట్ చేశారు. అంటే క్రొత్త నిబంధన రచయితల మీద ఇంత ప్రభావం పడిందంటే పడింది. ఎంత అయింది టైము? 9:20. చెప్పనా ముగించిన? చెయ్యొద్దండి ఒకసారి. చెప్పాలనో వద్దనా? చెప్ప ఎన్ని రోజులకు అవుతాయండి సంబరాలు? నెక్స్ట్ వీక్ అయిపోతాయా? 4 వారాల? వచ్చే నెల 4 తారీఖు నెక్స్ట్ వీక్ అయిపోద్దా? ఓకే, మనం ముగించుకుందాం, నెక్స్ట్ వీక్ మాట్లాడదాం. ఏదైతే ఉందో ఈ మాట్లాడుతున్న ఈ భావజాలం అంతా, అంటే లాటిన్ బైబిల్ కానీ గ్రీకు బైబిల్ కానీ ఇవన్నీ ఎలా వచ్చాయంటే టాలమీ II అంటే ఫిలదెల్ఫియా ఆయన తర్జుమా చేయించాడు. అందుకే క్రొత్త నిబంధనలు ఎందుకు సడన్గా గ్రీకు పదాలు, గ్రీకు పేర్లు, గ్రీకు వ్యక్తులు, గ్రీకు పౌరులు ఎందుకు తెర మీదకి వస్తారంటే హెలినిజం అనేది చాలా ప్రభావం క్రొత్త నిబంధన మీద పడింది. ఆ పడ్డమే కాదు, ఇంకా 11 అధ్యాయం ఉందని నేను ముగిస్తున్నాను. ఈ 11 అధ్యాయంలో గ్రీకు ప్రభుత్వం ఎలా మొక్కలైపోయింది, గ్రీకు ప్రభుత్వంలో సెల్యూకస్ I, యాంటికస్ III ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ, టాలమీ I, టాలమీ II వీళ్ళందరూ ఎవరెవరు ఎలా అంతరించిపోయారో ఈ 11 అధ్యాయం చదువుతుంది. ఈ 11 అధ్యాయం మనం అలా చదువుకుంటూ వస్తే చివరి రోజు ఒక రాజు ఉంటాడు. నేను వచ్చేవారని చెప్పే విషయాలు నేను ముగిస్తున్నాను. టాలమీ IV, యాంటికస్ III వీళ్ళిద్దరూ కలిసి ఒకరితో ఒకరు పొత్తు పెట్టుకోలేక ప్రయత్నాలు చేస్తున్నప్పుడు, ఇందాక బెర్నికస్ ఉంది చూసారా, ఈ బెర్నికస్ లాంటి అమ్మాయిని మళ్ళీ టాలమీ IV ఎవరైతే ఉన్నాడో తన వైఫ్ని ఎరగా పెడతాడనమాట. నా వైఫ్ని తీసుకో అని. కిందకి వెళ్ళాక ఉంటుంది ఆ వచనం, మీరు చదివితే 16వ వచనం అనుకుంటా. కిందికి వెళ్ళిన తర్వాత ఆవిడని తీసుకెళ్తారు, వాళ్ళ వైఫ్ని తీసుకు. ఆవిడ చాలా లాయల్టీగా ఉంటుంది. ఆవిడ అంటది, మా ఆయన నన్ను అమ్మేసినంత మాత్రాన నా శీలాన్ని నీకు ఇవ్వను కాక ఇవ్వను అంటుంది. ఆ తర్వాత మళ్ళీ గొడవలు వస్తాయి.
మళ్ళీ అంతర్గత పోరు జరుగుతుంది. సరిగ్గా గొడవలు పెట్టుకున్న టైంలో దీపవాసులతో యుద్ధం జరుగుతుంది. ఆ దీపవాసుల పేరే రోమీలు. ఎవరు? మీకు హిస్టరీ అర్థమవుతుంది, ఎక్కడికో దగ్గరకు వస్తున్నాం, అర్థమవుతుందిగా. రోమీలు వస్తున్నారంటే చెప్పండి, క్రొత్త నిబంధన దగ్గర అవుతున్నామండి. ఆ దీపవాసులతో ఫైట్ జరుగుతుంది. అంటే వీళ్ళ మెల్లమెల్లగా అంతర్గత యుద్ధాలు పెట్టుకుని ఒకడి భార్య ఒకరిని, ఒకరు కుమార్తెను ఒకరిని ఇలా మార్చుకుని రకరకాల గొడవలు పెట్టుకుని ఇలా అంతరించిపోతున్న టైంలో దీపవాసుల బలం పెరుగుద్ది. ఆ దీపవాసుల పేరే రోమీలు. ఆ రోమీల్లో ఉన్న మరొకటి పేరే, ఈ పందిని వధిస్తాడు, ఆడి పేరు పందిని యెరూషలేము తీసుకొచ్చి, యెరూషలేమందు హేయమైన వస్తువు నిలబడినప్పుడు యెరూషలేము ఇశ్రాయేలు సమాజమును గమనించని ఇక్కడ రాస్తాడు. ఇక్కడే ఆడి పేరు వచ్చేవారు చెప్తానండి. ఎవరైతే ఉన్నాడో యెరూషలేము అంటే పరిశుద్ధ స్థలమందు హేయమైన వస్తువు నిలబడినప్పుడు చదువువారు గ్రహించుదురు గనక చెవి గలవాడు ఇనునుగా కంటాడు. చూసారా, ఆడొకడు ఉంటాడు ఇక్కడ, నీచమైన రాజు వాడు. ఆ పనికి మాలినోడు చేసిన పనికి ప్రపంచమంతా చాలా ఏడ్చే పని చేస్తుంది. ఆ టైంలో వాడు చేసిన అంతర్గత విషయాలకి కకలైకలు వద్ది ప్రభుత్వం కూడా చాలా చిందరవందర అయ్యే పరిస్థితులు అయిపోతుంది. వాడి పేరు ఏదో ఉంటుంది, నేను మర్చిపోయాను. సరే చూద్దాం. ఇశ్రాయేలుకి ధర్మశాస్త్ర ప్రకారం పంది అంటే హేయమైన వస్తువు. ఆడికి కావాలని సొలొమోను మందిరంలో, అంటే సొలొమోను పునాదుల మీద ఏం వదిలిస్తాడు తెలుసా? పందిని వధిస్తాడు, మతాలను రెచ్చగొడతాడు. పైపెచ్చుకు వాడు అంటాడు, నేను దేవుని మనిషిని అని చెప్పుకుంటాను, నన్ను ఆరాధించమని చెప్తాడు. ఇలా చెప్పిన తర్వాత వాడు చేసిన భయంకరమైన పరిస్థితులకి ప్రభుత్వం, అసహనానికి గురైపోయిన ప్రజలు ఈ టాల్మీ 4కి కానీ కొంతమంది వ్యక్తులకి సపోర్ట్ ఇస్తే వాడు వీడు కొట్టుకుంటే ఈ మధ్యలో ఈ ప్రభుత్వానికి బలం పెరుగుతుంది. ఆ ప్రభుత్వం పేరే రోమా ప్రభుత్వం. ఆ రోమా ప్రభుత్వానికి బలం పెరిగిన తర్వాత ఏం జరిగింది? ఆ ప్రభుత్వం వచ్చి ఏమని చేసిందంటే, ఆ ప్రభుత్వానికి వీడికి సంధి చేస్తున్న వీడి పనికిమాలోడు తెర మీదకి వచ్చిన తర్వాత, ఇవన్నీ 11 అధ్యాయాలు ఉంటాయి, నేను వచ్చే వారం వివరిస్తాను. ఇదంతా సంధి చేసిన తర్వాత వాడు చాలా క్రూరమైన చర్యలు చేస్తే దేవుడు అంటాడు, అన్యుల చేత యెరూషలేము తొక్కబడుతుంది అంటాడు. ఆ టైంలో బుద్ధి గలవారు కొంతమంది ఆకాశం అందు జ్యోతుల వలె వెలుగుతారట. ఆ బుద్ధి గలవారు ఆకాశం అందు జ్యోతుల వలె వెలిగే ఆ బుద్ధిమంతులు ఎవరంటే మక్కాబీలు. ఎవరు? మక్కాబీలు. మక్కాబీలకి ఇశ్రాయేలుకి సంబంధం ఉందంటే ఉంది. అసలు మక్కాబీలు అంటే ఎవరు, వాళ్ళ చరిత్ర ఏంటి, ఆ మక్కాబీలు చేసిన యుద్ధంలో ఈ మత్తయి సువార్తలు ఇవన్నీ ఎలా రాయబడ్డాయి, ఇవన్నీ తెలిస్తేనే చెప్పండి క్రొత్త నిబంధన మనకు అర్థమవుతుంది. మీకు ఇంట్రెస్ట్ ఉందా లేదా? ఉన్నట్టే. ఇవన్నీ మనం ధ్యానించాల్సిందే, వెళ్ళాల్సిందే, మనం రాసుకోవాల్సిందే, ఖచ్చితంగా వినాల్సిందే. ఎందుకంటే ఈ తరానికి మనకు ఉపయోగపడతా లేదో నాకు తెలియదు, కానీ భవిష్యత్ తరానికి మాత్రం ఈ తరగతులు ఖచ్చితంగా